హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో బయాలజీ అనే సెక్షన్లో మనం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి బయాలజీ పరంగా కాస్త ఎన్విరాన్మెంట్లో ఎకాలజీ పరంగా ఇది కాకుండా మిస్లీనియస్గా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వాటన్నిటిని కూడా కవర్ చేసి మనకి ఈ సెక్షన్లో పెడతాం జరిగింది. సో ఓవరాల్గా మనకి దీంట్లో అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ కాబట్టి మనం ప్రతి క్వశ్చన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఎలా ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దీని మీద కూడా మనం ఒక వీడియో చేసుకొని ప్రతి క్వశ్చన్ విధానాన్ని తెలుసుకుంటే మనకి క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయి ప్రతి క్వశ్చన్ని కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో లాస్ట్ టైం మనం సెల్ బయాలజీ పూర్తి అయిపోయింది. సో జెనెటిక్స్ అయిపోయింది, హ్యూమన్ అనాటమీ అయిపోయింది, ప్లాంట్ బయాలజీ అయిపోయింది. ఈరోజు మనం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ సెక్షన్ కింద మాట్లాడుకుందాం. మొత్తం 115 క్వశ్చన్లు ఉన్నాయి. సింగిల్ వీడియోలోనే మాట్లాడేస్తాను. ఓకేనా? సింగిల్ వీడియో లెంత్ ఎక్కువ ఉండిద్ది. సో ఇది కూడా నియర్లీ 2 hours వచ్చింది. సో ఎవరైతే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి కంపల్సరీగా క్వశ్చన్స్ పెట్టాలి, క్వశ్చన్ మిస్ అవ్వకూడదని చదువుతారో వాళ్ళు మాత్రమే చూస్తారు కాబట్టి సో మనకి స్క్రాప్ ఎక్కువ మంది లేకుండా కావాల్సిన వాళ్ళు మాత్రమే చూస్తారు. కాబట్టి 2 గంటలు నేను లేట్ అయినా పెట్టాను. చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు అనమాట. సో నిజాయితీగా ఇమాందారీ సే పన్నే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడింది. కాబట్టి ఇది సింగిల్ వీడియో వచ్చింది. ఇది కూడా నియర్లీ ఒక 2 hours ఉండిద్ది. దాన్ని కూడా కంప్లీట్గా చూడండి. ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్స్ కాకుండా మిస్లీనియస్ అనమాట, వేరుగా అడిగిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ చాలా వరకు ఉంటాయి. వాటన్నిటిని కూడా బాగా అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో చాలామంది వింటారు, కానీ కొంతమంది మాత్రమే వింటూ నేర్చుకుంటూ ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తారు. సో అందరూ లాగా వినే వాళ్ళలాగా మీరు ఉండకూడదు. మీరు ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకొని ఇంతసేపు విన్నది మీకు ఎగ్జామ్లో ఉపయోగపడాలి. ఆ ఉపయోగపడే విధంగా దీన్ని మీరు వాడుకోవాలి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని మాట్లాడుకుంటూ వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. విచ్ యానిమల్ ఈజ్ నోన్ యాజ్ విచ్ ఈజ్ నోన్ టు కమ్యూనికేట్ యూజింగ్ ఇన్ఫ్రాసౌండ్ అన్నాడు. ఇన్ఫ్రాసౌండ్ అంటే ఏ సౌండ్? తక్కువ సౌండ్ అనమాట, అంటే లెస్ దెన్ 20 Hz. ఓకేనా? తక్కువ సౌండ్ తక్కువ సౌండ్ ద్వారా కమ్యూనికేషన్ తక్కువ సౌండ్ వేవ్స్ని ఉపయోగించుకొని కమ్యూనికేషన్ జరిపే జీవులు పెద్దగా ఉంటాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి? రైనోసారస్ అనమాట. రైనోసారస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైనోసారస్ మాత్రమే కాదు, ఇవి కాకుండా ఎలిఫెంట్స్, వేల్స్, రైనో ఈ 3 కూడా మనకి ఇన్ఫ్రాసౌండ్ వాడతాయి అన్నమాట. ఒకవేళ మనం అల్ట్రాసౌండ్ గురించి మాట్లాడామనుకోండి, అల్ట్రాసౌండ్ గురించి మాట్లాడితే మనకి ర్యాట్, బ్యాట్, డాల్ఫిన్. సో ర్యాట్, బ్యాట్, డాల్ఫిన్ ఈ 3 కూడా అల్ట్రాసౌండ్ అనమాట, అంటే గ్రేటర్ దెన్ 20 kHz అనమాట. మనిషి వినగలిగినంత 20 Hz నుంచి 20 kHz హ్యూమన్ ఆడిబుల్ రేంజ్ అనమాట ఇది. ఓకేనా? సో గ్రేటర్ ఎక్కువ ఉంటే దీన్ని మనం ఏమనాలి? అల్ట్రా అనాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కడుమురుగలు అనేవి చాలా తక్కువ పౌనపుణ్యం శబ్దాలతో ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. తర్వాత విచ్ పౌల్ట్రీ ఆర్ బర్డ్స్ ఫార్మ్ టు ప్రొడ్యూస్ ఎగ్స్ అనమాట. గుడ్ల కోసం పెంచే కోళ్ళని ఏమని పిలవాలి అన్నాడు. మీకు నేను జెనెటిక్స్లో కూడా చెప్పాను, లేయర్స్ అని పిలవాలి అని చెప్పి. ఓకేనా? లేయర్స్ ఈ బ్రీడ్ని పర్టికులర్లీ ఎగ్ ప్రొడక్షన్ కోసం చేస్తూ ఉంటారనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎగ్జాంపుల్స్కి మనం వచ్చామనుకోండి, ఒకటి లెగ్ హార్న్, రెండోది వైట్ లెగ్ హార్న్. ఓకేనా? ఇలాంటివి 2 పాపులర్ బ్రీడ్స్ అనమాట. ఇది ఒకటి, ఈ రెండు పాపులర్ బ్రీడ్స్ మనం ఇండియాలో ఎక్కువగా దీనికోసం వాడుతుంటాం, ఎగ్స్ కోసం. గుర్తుపెట్టుకోండి. అదే బ్రాయిలర్స్ కోసం మాట్లాడామనుకోండి, వాటిని మీట్ కోసం అనమాట. బ్రాయిలర్స్ అంటేనేమో వాటిని మీట్ కోసం మనం పెంచుతూ ఉంటాం. ఓకేనా? తర్వాత ఇక ఇదిగోండి, ఈ మిల్క్, ఇదేంటంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ క్యాటిల్స్ అనమాట.
ఓకేనా. వీటిని మిల్క్ ప్రొడ్యూసింగ్ క్యాటిల్స్ అని పిలుస్తూ ఉంటారు. బ్రాయిలర్స్ అంటే మీకు ఇందాకే చెప్పాను. ఇంకోటి ఏంటి, కామన్ కార్ప్ అన్నాడు. కామన్ కార్ప్ అంటే ఏంటంటే ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ వాటర్లో ఉండే ఫిష్ అనమాట. దాన్ని కామన్ కార్ప్ అంటారు. నెక్స్ట్, యూజింగ్ క్రాక్డ్ క్రోకరీ టు గ్రో స్మాల్ ప్లాంట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. ఓకేనా. సో క్రాక్డ్ క్రోకరీని ఉపయోగించి స్మాల్ ప్లాంట్స్ని పెంచే ప్రయోగాన్ని ఏమంటారు? దాని ఎగ్జాంపుల్గా దేన్ని తీసుకోవచ్చు అనాలి, రీపర్పస్ అంటారు. రీపర్పస్ మీన్స్ ఏంటంటే ఒక ఓల్డ్ ఐటమ్ని ఉపయోగించుకొని న్యూ పర్పస్కి వాడతాం అన్నమాట. ఒక ఓల్డ్ ఐటమ్ని న్యూగా వాడుకుంటున్నారు. ఓకేనా. ఓల్డ్ ఐటమ్ని పడేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ ఒక న్యూ పర్పస్ కోసం వాడుతూ ఉంటే దాన్ని ఏమనాలి, రీపర్పస్ అనాలి. సో క్రాక్డ్ క్రోకరీ అంటే పగిలిపోయింది. కప్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, దాంతో మనం తాగలేం, కానీ దాంతో మట్టి కానీ ప్లాంట్స్ని కానీ పెట్టచ్చు కదా. దీనివల్ల ఏమవుతుంది, రెడ్యూసెస్ వేస్ట్ అనమాట. మనం వేస్ట్ని తగ్గిస్తున్నాం. ఓకేనా. కాబట్టి ఈ 3R ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో బాగా ఆడుతూ ఉంటాడు. ఫస్ట్ మనం ఎప్పుడైనా వేస్ట్ని తగ్గిస్తూ ఉండాలి, రెడ్యూస్. ఒకవేళ కుదరపోతే దాన్ని తిరిగి జాగ్రత్తగా వాడుకోవాలి, రీయూజ్. అది తరకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, రీసైకిల్ చేయాలి. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, రీసైకిల్ అనమాట. సో క్రాక్డ్ క్రోకరీ టు గ్రో స్మాల్ ప్లాంట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. సో పగిలిపోయిన కప్పుల్లో కుండీల్లో మనం మట్టి పెట్టి కాస్త అతికించి ఎందుకు వాడుతున్నామంటే రీపర్పస్ కోసం. ఓకేనా. పాత వస్తువుని వేరే పనికి వాడతాన్ని పునర్వినియోగం అంటారు, పునర్వినియోగం. ఓకేనా. తర్వాత సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ ఏ అండ్ ఆర్. అసెర్షన్ రీజన్ ఇచ్చారు. మోనోకల్చర్ ప్లాంటేషన్స్ ఆఫెన్ ఫెయిల్ టు మీట్ ద డైవర్స్ నీడ్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపెండెంట్ విలేజర్స్ అన్నాడు. మోనోకల్చర్ మీన్స్ ప్లాంటింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ట్రీ. మోనోకల్చర్ అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ట్రీ. ఓకేనా. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ట్రీ అనమాట. ఉదాహరణకు అది ఏమవచ్చు, ఒక టేక్ చెట్టు అవ్వచ్చు, లేదా ఒక యూకలిప్టస్ చెట్టు అవ్వచ్చు ఇన్ లార్జర్ ఏరియాలో. కానీ ఇక్కడ ఎవరున్నారు, ఫారెస్ట్ డిపెండెంట్ విలేజర్స్ ఉన్నారు. అవునా కాదా. అంటే ఫారెస్ట్లో బతికే కోయ జాతి వాళ్ళు ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్స్. ఇప్పుడు వాళ్ళకి ఒక చెట్టే పెంచారనుకోండి, వాళ్ళకి ఫ్రూట్స్, మెడిసిన్, ఫ్యూయల్, ఫోడరు, టింబరు, వాటితో పాటున్న కొన్ని ఉంటాయి కదా జీవులు, వాటికి మేత, ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు అంటే మోనో కల్చర్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ డైవర్సిటీని ప్రొవైడ్ చేయలేదు, అంటే మన అన్ని విభిన్నమైన అవసరాలని తీర్చలేదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. దిస్ ప్లాంటేషన్స్ ప్రొవైడ్ మెడికల్ హెర్బ్స్, ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఫర్ విలేజర్స్ అన్నాడు. ఓకే, ఫెయిల్ టు అన్నాడా, ఒక్క నిమిషం. ఫెయిల్ టు అంటే ఇది కరెక్ట్ అనమాట. ఇదిగోండి, మోనోకల్చర్ ప్లాంటేషన్స్ ఆఫెన్ ఫెయిల్ అన్నాడు. టు మీట్ ద డైవర్స్, ఇది కరెక్టే. అంటే ఒకే రకమైన పంటను అడవుల్లో పెంపొందించడం వల్ల దానివల్ల ఏమైందంటే అడవిలో బతికే కొయ్య జాతులకి అన్నీ అందవు, ఫెయిల్ అన్నాడు. సో ఏ కరెక్టే అనమాట. దిస్ ప్లాంటేషన్స్ ప్రొవైడ్ మెడికల్ హెర్బ్స్, ఫుడ్, ఫ్యూయల్ అన్నాడు. తప్పు. ఒక టేకు కానీ ఒక యూకలిప్టిస్ కానీ మొత్తం ఏరియాలో అదే పండిస్తే మెడిసిన్స్ యాడ్ నుంచి వస్తాయి, ఫుడ్ యాడ్ నుంచి వస్తుంది, ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది, రాంగ్ అనమాట. ఓకేనా. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ అనమాట. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మోనోకల్చర్ ప్లాంటేషన్స్ ఫెయిల్ టు మీట్ ద డైవర్స్ నీడ్స్. విభిన్నమైన అవసరాలను తీర్చడానికి కోయ జాతులకి ఒకే రకమైన పంట పనిచేయదు. ఒకే రకమైన చెట్లు పెంచడం వల్ల గ్రామస్తుల అవసరాలు తీరవు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్స్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అన్నాడు. మ్యాగ్నిఫికేషన్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను, బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే. ఓకేనా. ఏంటిది, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఎట్ హైయర్ ట్రోపిక్ లెవెల్స్ అన్నాడు. ఓకేనా. సామాన్యంగా బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ టాక్సిక్ సబ్స్టాన్సెస్
మనకి ఫుడ్ పిరమిడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ప్రైమరీ లెవెల్ ఉండిద్ది, ఇక్కడ టాప్ లెవెల్ ఉండిద్ది అనమాట. ఈ ప్రైమరీ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి మనం పైకి వెళ్తున్నప్పుడు టాక్సిక్ సబ్స్టాన్సెస్ అనేవి ఒక జీవి నుంచి ఇంకో జీవికి పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సబ్స్టాన్సెస్ లైక్ డిడిటి, ఓకేనా, మెర్క్యూరీని హెచ్సి అని రాస్తున్నాను, ఆర్ నాట్ బ్రోకెన్ డౌన్ బై ఆర్గానిజమ్స్. చాలా ప్రమాదం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈచ్ ట్రాపిక్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ బికమ్స్ 10 times మోర్ దెన్ ది ప్రీవియస్ అనమాట. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు 10%, అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు 10%, అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు 10%. ఎప్పుడైతే మనం ఈ పెస్టిసైడ్స్ కానీ, ఈ కెమికల్స్ కానీ, ఈ టాక్సిన్స్ కానీ ప్రైమరీ లెవెల్లో తీయలేకపోయామో అది పైపైన లెవెల్స్కి వెళ్ళిపోయి టాప్ కన్స్యూమర్స్ ఎవరు, హ్యూమన్స్ అనమాట. సో హ్యూమన్స్ గెట్ మ్యాక్సిమం ఎఫెక్ట్ అనేది జరిగిద్ది అనమాట. ఉదాహరణకి జపాన్లో మినిమేటా అని వ్యాధి వచ్చింది. సో సముద్రంలోకి మెర్క్యూరీ దాన్ని వదిలేశాడు. ఆ సముద్రంలో ఉన్న చేపలు ఆ మెర్క్యూరీని తీసుకున్నాయి. ఆ చేపలను ఎవరు తిన్నారు, మనుషులు తిన్నారు. మినిమేటా రోగం వచ్చి చాలామంది చనిపోయారు. ఓకేనా. సో బయోలాజికల్గా మ్యాగ్నిఫికేషన్ ఏమైంది, టాక్సిక్ సబ్స్టాన్సెస్ అనేవి లో ట్రాపిక్ లెవెల్ నుంచి హైట్రోపిక్ లెవెల్కి ఏమైనాయి, పెరిగినాయి. వాటిని మొదట్లోనే కట్ చేసామనుకో పైన వాటిని తినే హ్యూమన్స్ లాంటి టాప్ ట్రోపిక్ లెవెల్లో ఉండేవాళ్ళు ప్రమాదానికి గురవకుండా ఉంటారు. కాబట్టి చాలా ప్రమాదం అన్నమాట. సో బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది, వీటికి సంబంధించింది ప్రమాదకరమైనవి. హానికర పదార్థాలు ఆహార గొలుసులో పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి. దాన్నే బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ విల్ అక్యుములేట్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిడిటి అనే టాక్సిక్ మెటీరియల్. ఓకే, ఇది ఒక నాన్ బయోడిగ్రేడబుల్ పెస్టిసైడ్ అనమాట. నాన్ బయోడిగ్రేడబుల్ ఎన్బిడి అని రాస్తున్నా చూడండి. నాన్ బయోడిగ్రేడబుల్ పెస్టిసైడ్ అనేది ఎప్పుడైతే ఫుడ్ చైన్లోకి వచ్చిద్దో ఫ్రమ్ సాయిల్ వాటర్ ఈ రెండింటి నుంచి వచ్చింది, ఇదేమవుతుండిద్ది, పెరిగిపోతుండిద్ది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఇది గ్రాస్ని తినే గోట్కి వచ్చింది, గోటుని తినే హ్యూమన్కి వచ్చింది. ఇలా మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఆహారపు గొలుసులో పై స్థాయిలో ఉన్న మానవుడిలో డిడి అత్యధికంగా పెరిగిపోతుంది కాబట్టి ప్రమాదం. సో వాడేమడిగాడు, ఎక్యుములేట్ మ్యాక్సిమం, ఎవరికి మ్యాక్సిమంగా ఉంటే ఇదిగోండి హ్యూమన్కే ఎక్కువ ప్రమాదం. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ద వే ఆఫ్ ఆబ్టైనింగ్ ఫిష్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఫిష్ని సంపాదించుకోవడం, మనం దాన్ని ఏమంటాం, క్యాప్చర్ ఫిషింగ్ అంటాం, చేపలు పట్టడం. ఓకేనా, క్యాప్చర్ ఫిషింగ్, క్యాచింగ్ ఫిష్ అనమాట. రివరు, లేక్, సీ దగ్గరికి వెళ్ళి సాధారణంగా మనం పట్టేస్తున్నాం. మనం ఫీడింగు, బ్రీడింగు, పాండ్స్ మనం ఏమీ చేయట్లా, సహజ వలల దగ్గరికి వెళ్తున్నాం, చేపలు పట్టుకొస్తున్నాం. దాన్ని క్యాప్చర్ ఫిషింగ్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటే ఏంటి, ఇది ఒక కల్చరల్ పద్ధతి అనమాట. క్రమేపీ ఒక గ్రామంలో కానీ వాళ్ళు కానీ కల్చరల్గా కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఓకేనా, వాటిని పాండ్స్లో కంట్రోల్గా పెంచుతూ ఉంటారు అనమాట. దాన్ని కాంపోజిట్ ఫిషింగ్ అంటారు. ఓకే, ఇక్కడ రివర్స్లో రాశానా, ఒక నిమిషం. ఈ కాంపోజిట్ ఫిషింగ్ అనేది కల్చరల్ మెథడ్, ఈ కల్చరల్ ఫిషింగ్ అన్న కూడా అంతే అనమాట. ఓకేనా, వాళ్ళే పెంచుతూ ఉంటారు, అంటే ఫీడింగు, బ్రీడింగు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని కల్చర్ ఫిషింగ్ అంటారు. సో క్యాప్చర్ ఫిషింగ్లో వెళ్తాం, పట్టుకురావటం, అసలు ఈ పదమే లేదు, ఫార్మింగ్ ఫిషింగ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, త్రూ ద ఫినోమినన్ ఆఫ్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్. మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ దేంట్లో ఉన్నాయి అన్నాడు. చూడండి, ఫస్ట్ గ్రాస్ మీద ప్రాగుతూ ఉండేది ఏంటి, గ్రాస్ హోపర్. గడ్డి మీద మెడతుండిద్ది, మెడతను ఎవరు తింటారు, ఫ్రాగ్ని ఎవరు తింటారు, స్నేక్. సో మ్యాక్సిమం అంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు బాగా దెబ్బతింటారు, అంతే కదా. ఈ టాక్సిక్ అనేది మ్యాగ్నిఫికేషన్ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిద్ది, టాప్ లెవెల్కి చేరిద్ది. కాబట్టి ఈ నాన్ బయోడిగ్రేడబుల్ పెస్టిసైడ్స్ అనేవి 4th ట్రోపిక్ లెవెల్ లేదా
టాప్ ట్రోపిక్ లెవెల్లో ఉన్న వారికి చాలా ప్రమాదం. సో ఇక్కడ మన ఆన్సర్ స్నేక్ అవ్వాలన్నమాట. నెక్స్ట్, లైఫ్ ఆన్ ఎర్త్ డిపెండ్స్ ఆన్ మాలిక్యూల్స్ యాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్ అన్నాడు. లైఫ్ భూమి మీద ఉండాలి అంటే కొన్ని మాలిక్యూల్స్ మీద మనం ఆధారపడి ఉండాలి. ముఖ్యంగా ఏంటి అది అన్నాడు, కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ అనమాట. కార్బన్ అనేది లేకపోతే భూమి మీద మనిషి మనుగడ కష్టం. ఎందుకు? మనిషికి కార్బ్స్ కావాలి, దాంట్లో కార్బన్ ఉండిద్ది. ప్రోటీన్ కావాలి, దాంట్లో కార్బన్ ఉండిద్ది. ఫ్యాట్స్ కావాలి, దాంట్లో కార్బన్ ఉండిద్ది. ఓకేనా? ఇదన్నమాట. ఫోటోసిన్సిస్ జరుగుతుంది, దాంట్లో కూడా మన కార్బన్ డైఆక్సైడ్ కావాలి. అంటే జీవులన్నీ కార్బన్ సమ్మేళనాల నుండి శక్తిని పొందుతున్నాయి. సో కార్బన్ ఇస్ ద బేసిక్ మాలిక్యూల్ వీ నీడ్ టు సస్టైన్ అవర్ లైఫ్ ఆన్ ఎర్త్ అనమాట. విచ్ ట్రోపిక్ లెవెల్ రిప్రజెంట్స్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ అన్నాడు. మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్తో పెస్టిసైడ్స్ అన్ని వెళ్ళిపోయేది ఎక్కడ? టెర్షియరీ కన్జ్యూమర్, ద ఫైనల్ కన్జ్యూమర్ అనమాట. తృతీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడిలో పురుగుల మందు గాఢత ఎక్కువగా ఉండిద్ది, ఎందుకంటే కింద నుంచి పైకి అన్నిటికీ వెళ్ళిద్ది కాబట్టి. ఓకేనా? ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు, కొన్ని చోట్ల ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈగల్ ఉండొచ్చు, హాక్ ఉండొచ్చు, హ్యూమన్ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? ఈగలు, హాక్ అంటే ఏంటి అంటే మనకి రాబందు ఉంది కదా, రాబందులాగా ఉండిద్ది, దీనికి గద్ద అంటారు. ఓకేనా? హాక్ అంటే ఇంకో పాటలో చెప్పాలంటే దీన్ని గద్ద అనొచ్చు. ఇవన్నీ గద్ద జాతికి సంబంధించినవే. వీటిని డేగా, రాబందు అని పిలవచ్చు. ఓకేనా? రాబందుకి ఇంకో వల్చర్ అనే పేరు కూడా వాడుతూ ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డేగ వేరు, గద్ద వేర్లు అన్నమాట, జాతులు వేరు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? తృతీయ వినియోగదారుల దగ్గర ఉండి ఎక్కువ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్కి దెబ్బతింటాయి అన్నమాట. సో మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ బై బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్. ఓకేనా? నెక్స్ట్, దాని తర్వాత ఎవరికి? సెకండరీ, దాని తర్వాత ఎవరికి? ప్రైమరీ, దాని తర్వాత ఎవరికి? ప్రొడ్యూసర్కి అనమాట. గుర్తుపెట్టుకోండి. సో మినిమం ఎవరికి ఉండిద్ది ఎఫెక్ట్ అంటే ప్రొడ్యూసర్స్కి ఉండిద్ది. మ్యాక్సిమం ఎవరికి ఉండిద్ది అంటే టెర్షరీ కన్స్యూమర్స్కి ఉంటాయి అన్నమాట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫిష్ ప్రొడక్షన్ మెథడ్స్ ఆర్ డన్ ఇన్ ద రీజన్ ఆఫ్ కాశ్మీర్? కాశ్మీర్లో వాడే ఫిష్ ప్రొడక్షన్ పద్ధతులు ఏంటి, వేటిని వాడతారు అన్నాడు. ఫిష్ పద్ధతిని ఎక్కడైనా సరే ఒకే పేరుతో పిలుస్తారు, దాన్ని ఏమంటారు? ఆక్వా కల్చర్, చేపల పెంపకం. ఓకేనా? కాశ్మీర్లో కోల్డ్ వాటర్, ఫ్రెష్ వాటర్ లేక్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి మంచినీటిలో పెరిగే మంచినీటి చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మంచినీటి చెరువుల్లో చేపల్ని పెంచుతూ ఉంటారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పెరల్ కల్చర్ అంటే పూసలు అన్నమాట, పూసలకు సంబంధించింది. ఓకేనా? మెరైన్ ఫిషరీస్ అంటే సముద్ర చేపలు అన్నమాట. సామాన్యంగా సముద్ర చేపలు ఇక్కడ ఉండవు. జమ్మూ కాశ్మీర్లో ఏమైనా సముద్రం ఉందా? అక్కడ సముద్ర చేపలు పెంచడానికి ఉండదు అన్నమాట. మరి బ్రాకిష్ వాటర్ అంటే ఎక్కడైతే ఎక్కడైతే రివర్, ఈ రెండు కలుస్తాయో మనం దాన్ని ఏమంటాం? బ్రాకిష్ వాటర్ అంటాం. అది కాశ్మీర్లో ఉండదు. ఎక్కువగా ఈ బ్రాకిష్ వాటర్ అనేది వెస్ట్ బెంగాల్లో మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సముద్రపు నీరు, చెరువులో నీరు, ఈ రెండు కలిసే చోట పెరిగే చేపలకి మంచి వాల్యూ ఉండిద్ది. మన గోదావరి డిస్ట్రిక్ట్స్లో పులసలాగనమాట. ఓకేనా? నెక్స్ట్, బర్స్ విత్ హూక్స్ ఆర్ స్పైన్స్ ఆర్ కామన్లీ డిస్పర్స్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అంటే ముళ్ళున్న గింజలు అన్నమాట. ముళ్ళున్న గింజలు స్పైన్స్, హుక్స్ అన్న స్పైన్స్ అన్న ఒకటే. ఇలాంటి గింజలు యానిమల్స్ గుండా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ముళ్ళున్న గింజలు జంతువుల బొచ్చుకు అంటుకొని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తాయి అన్నమాట. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? యానిమల్స్. దీన్ని నేను ప్లాంట్ బయాలజీ కూడా చెప్పాను. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. వీటికి ఫర్ కతుక్కుంటాయి అనమాట. బొచ్చు అంటే ఫర్ అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్గా మనం ఏం మాట్లాడుకున్నాం? జాంతియం మాట్లాడాను, గుర్తుందా? యురేనా సీడ్స్ అని మాట్లాడాను. జాంతియము, యురేనా సీడ్స్ ఇవి ముళ్ళులుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏమవుతూ ఉంటాయి? జంతువులకు టచ్ అయి వెళ్తూ ఉంటాయి. మరి ఎయిర్ ద్వారా వెళ్ళేది ఏంటన్నాడు? ఎయిర్ ద్వారా వెళ్ళే వాటికి డ్రమ్ స్టిక్ అనమాట.
డ్రమ్ స్టిక్ గింజలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వీటికి వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ గింజలకి వింగ్స్ ఉంటాయి, ఈ వింగ్స్ ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అదే వాటర్ ద్వారా మాట్లాడుకున్నాం అనుకోండి, లోటస్ సీడ్స్. వాటర్ అనగా నేను చెప్పాను లోటస్ సీడ్స్ వాటర్ ద్వారా డిస్పర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రోపిక్ లెవెల్స్ ఈజ్ ఆక్యుపైడ్ బై టెర్షరీ కన్జ్యూమర్స్ అన్నాడు. టెర్షరీ కన్జ్యూమర్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, 4th ట్రోపిక్ లెవెల్లో ఉంటాయి. సో ఇదిగోండి 4th ట్రోపిక్ లెవెల్. ఓకేనా. ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ఎవరు ఉంటారు, ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ఎప్పుడు కూడా ఉండేది ఎవరంటే ప్రొడ్యూసర్స్. సెకండరీ ట్రోపిక్లో ఉండేది ప్రైమరీ కన్జ్యూమర్స్. తర్వాత దాంట్లో ఉండేది సెకండరీ కన్జ్యూమర్స్. సారీ, ఇక్కడ రాయాలి కదా, రివర్స్లో ఉంది, ఒక్క నిమిషం. ఇది ఫస్ట్. సెకండ్ దగ్గర ఉండేది ఏంటి, ప్రైమరీ కన్జ్యూమర్స్. థర్డ్ టాపిక్లో ఉండేది ఏంటి, సెకండరీ కన్జ్యూమర్స్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెర్షరీ కన్జ్యూమర్ మచ్ హైయర్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెకండరీ ట్రోపిక్ లెవెల్లో మనకి ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, థర్డ్ ట్రోపిక్ లెవెల్లో మనకి సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 2, ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో టెర్షరీ అంటే మనం 4th ట్రోపిక్ లెవెల్ మాట్లాడాలి. కానీ ఇక్కడ ఉండే వినియోగదారుడు ఎవరంటే తృతీయ వినియోగదారుడు. అందుకే ఇక్కడ ఏం చెప్పాను, ఇదిగోండి తృతీయ అని రాశాను. ఇక్కడ తృతీయ, ఇక టెర్షరీ అంటే 4 అనమాట. ఓకేనా. సో 4th ట్రోపిక్ లెవెల్ అంటేనేమో ఆ ట్రోపిక్ లెవెల్ పరంగా అది నాలుగో గోల్స్ అనమాట. కానీ అక్కడ ఉండేది ఎవడు, తృతీయ వినియోగదారుడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, దేనికి ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మళ్ళా చదువుతున్నా, ఫస్ట్ ట్రోపిక్ లెవెల్కి ప్రొడ్యూసర్స్, సెకండరీ ట్రోపిక్ లెవెల్కి ప్రైమరీ కన్జ్యూమర్స్, థర్డ్ ట్రోపిక్ లెవెల్కి సెకండరీ కన్జ్యూమర్స్, ఇక 4th ట్రోపిక్ లెవెల్కి టెర్షరీ కన్జ్యూమర్స్. సో ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు. నెక్స్ట్, which of the following substances have high chance of contributing to the phenomenon of biological magnification? బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్కి ఎక్కువ అవకాశం ఉన్నది ఏంటి అంటే పెస్టిసైడ్స్, పురుగుల మందు ఎక్కువగా విచ్ఛిన్నం కాదనమాట, ఆహారపు గొలుసులో పెరిగిపోతూ ఉండిద్ది. ఉదాహరణకి మీకు ఇందాక చెప్పారు కదా, డిడిటి కానీ, బిహెచ్సి కానీ, మెర్క్యూరీ కానీ, ఇవన్నీ ఎన్సిఆర్టీలో ఉన్న పెస్టిసైడ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట, భూమిలో కరవు, విచ్ఛిన్నం కావు, అందుకే అలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ పాపులర్ మెరైన్ ఫిష్ వెరైటీ ఫౌండ్ ఇన్ ఇండియా అనమాట. ఇండియాలో మెరైన్ ఫిష్, ఒక సముద్రపు చేప ఉంది, ఇది చాలా ఫేమస్ అనమాట. దీని పేరేంటి అన్నారు, పాంఫ్రెట్. వెరీ ఇంపార్టెంట్. పాంఫ్రెట్ అనేది ఒక సముద్రపు చేప, భారతదేశపు తీరాలు ఎక్కువగా దొరుకుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి సముద్రం దొరికిద్ది అన్నాడు కాబట్టి మహారాష్ట్ర, గుజరాత్, కేరళ ఈ తీరాల్లో మనకు బాగా దొరుకుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్, మృగాల్ అన్నాడు. మృగాల్ ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్ ఫిష్. నెక్స్ట్, క్యాట్లా. మనం దాన్ని కట్ల అంటే పిలుస్తూ ఉంటాం అనమాట, కట్ల చేప అంటాం. సో దాని క్యాట్లా ఫిష్ కూడా, ఇది కూడా ఫ్రెష్ అనమాట. ఇక రోహు కూడా ఏంటి, ఫ్రెష్. సో మృగాల్, క్యాట్లా, రోహు ఈ 3 కూడా ఫ్రెష్ వాటర్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెరైన్ వాటర్ కాదు, మెరైన్ వాటర్ అంటే మనకి పాంఫ్రెట్, చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫుడ్ రిసోర్సెస్ లేదు కదా, ఎన్సీఆర్టీ 9th తీసేశారు కదా అంటున్నారు. కొత్తగా వచ్చిన 9th క్లాస్ ఎన్సీఆర్టీ ఎంతవరకు బయటకు వచ్చి వాటిని క్లాసుల్లో చదువుతాననే విషయం తెలియదు, ఇంకా దాని అప్లికబిలిటీ ఎంతవరకు వచ్చిందనే విషయం తెలియదు. ఓకేనా. అయితే దాంట్లో ఉండే ఈ చిన్న యూనిట్లో ఉండే ఆ 4 విషయాలు మనం నేర్చుకోవడం వల్ల మనకు ఎక్కువగా నష్టపోయేది ఏముంది. ఎలాగో ఒకవేళ ఆ కాన్సెప్ట్స్ పాతవి అడిగాడని తెలిసిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి ఆ బిట్లు అప్పుడప్పుడు మనం చదవలేం కదా. కాబట్టి ఉండే 4 క్వశ్చన్లే కాబట్టి వాడి గురించి నేర్చుకోవడం వల్ల పెద్ద వృధాగా పోయేది ఏమీ లేదు. కాబట్టి నేర్చుకోవడం బెటర్, మంచిది.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బయోలాజికల్ మెథడ్ ఫర్ క్రాప్ ప్రొడక్షన్ అన్నాడు. క్రాప్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఏమనాలి అన్నాడు, బయోలాజికల్ మెథడ్ ఫర్ క్రాప్ ప్రొడక్షన్. క్రాప్ ప్రొడక్షన్ అవ్వాలి అంటే ఇదిగోండి, ఇంట్రడ్యూసింగ్ పెస్ట్ ప్రిడేటర్స్ అన్నమాట. ఓకేనా, పురుగుల్ని ఆపేసే పద్ధతులు మనం తీసుకురావాలి. కీటకాల శత్రువులు అని అర్థం. పెస్ట్ ప్రిడేటర్స్ అంటే కీటకాల శత్రువులు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పురుగులను తినే ఇతర కీటకాలను వాడడం అన్నమాట. దీనివల్ల కాలుష్యం జరగదు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ఫుడ్ చైన్ స్టార్ట్స్ ఫ్రమ్ గ్రాస్ హూపర్, ఫ్రాగ్, స్నేక్, హాక్. హౌ మచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ పెస్టిసైడ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ హాక్ అన్నాడు. హాక్ అనేది ఏంటి, టెర్షియరీ లెవెల్ అంటే ఫైనల్ లెవెల్. ఇక్కడ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ప్రకారం టాక్సిటీ ఏమైంది, బాగా ఎక్కువ ఉండిద్ది అనమాట. అవునా కాదా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి, ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ అనేవి టాప్ లెవెల్లో ఉంటాయి. సో హాక్ దగ్గర ఉంటాయి, ఈడ మినిమంగా ఉండిద్ది అనమాట. నెక్స్ట్, వెన్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్, ఆల్గే గ్రో మల్టిప్లై ర్యాపిడ్లీ బై ద ప్రాసెస్ ఆఫ్ అన్నాడు. ఆల్గే అనేది ఏ విధంగా జరిపిద్ది, ఏ విధంగా తన ప్రొడక్షన్ ముందుకు తీసుకువెళ్ళిద్ది అన్నాడు. ఆల్గే అనేది ఏంటి, ఒక నాచు, అదేంటి ఫ్రాగ్మెంటేషన్ ద్వారా వెళ్ళిద్ది. సో అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఆల్గే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా వెళ్ళిద్ది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనం బడ్డింగ్ అని గమనుకున్నామండి, ఈస్ట్ అండ్ హైడ్రా, అక్కడ మనం మాట్లాడుకోవాలి. స్పోర్ ఫార్మేషన్ అంటే మనకి ఎక్కడ వచ్చింది, స్పోర్ ఫార్మేషన్ అంటే మనం మాట్లాడుకున్నాక రైజోపోరా అలాంటి వాటి వచ్చింది. పొలినేషన్ అంటే మనకి ఇంకా తెలిసిందేగా, ఫ్లవరింగ్ ప్లాంట్స్లో వచ్చింది అనమాట. సో వాడు ఆల్గే అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి, ఫ్రాగ్మెంటేషన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ఫిష్ ప్రొడక్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ షెల్ ఫిష్ అనమాట. ఓకేనా, షెల్ ఫిష్ ఆర్ ఆక్వాటిక్ యానిమల్స్ విత్ హార్డ్ అవుటర్ షెల్ అనమాట. షెల్ ఫిష్ అనేది కూడా ఒక రకమైన నీటిలో పెరిగే జంతువులు. వీటిపైన ఒక గట్టి కోట్లాగా ఉండిద్ది అనమాట, ఒక కోట్ ఉండిద్ది, హార్డ్ కోట్ ఉండిద్ది. వాటిని ఏమనాలి అన్నాడు, మొలస్కా అనాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మొలస్కస్ అంటే మనకి ఏముండిద్ది, ఓయిస్టర్ వచ్చిద్ది. ఓకేనా, మ్యూజెల్ అనే జీవి వచ్చిద్ది, స్నైల్ వచ్చిద్ది, నత్త, షెల్ ఫిష్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. గొల్లలు ఉన్న జలచరాలు అన్నమాట మొలస్కాలు. ఇవన్నీ కూడా షెల్ ఫిష్ కిందకు వస్తాయి. ఓకేనా, సో వాడు ఏమడిగాడు, షెల్ ఫిష్ అంటే ఏంటి అన్నాడు. వాటిని మనం ఏమనాలి, మొలస్కస్ అనాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మైక్రోన్యూట్రియంట్ అన్నాడు. తక్కువ మొత్తంలో కావాల్సింది ఏంటి అన్నాడు, మాంగనీస్, అంతే కదా. సో మాంగనీస్ అనేది తక్కువ మొత్తంలో కావాలి, కానీ ఫాస్ఫరస్, నైట్రోజన్, మెగ్నీషియం మనకి ఎక్కువ మొత్తంలో కావాలి. మొక్కలు చాలా తక్కువగా కావాల్సిన మూలకాలను ఏమంటాం, మైక్రో అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మాంగనీస్ ఎందుకు అంటాడు, మాంగనీసు ఎంజైమ్ యాక్టివేషన్ జరగడానికి, తర్వాత ఫోటోసింథసిస్కి, ఈ రెండు రకాలుగా ఉపయోగపడుద్ది అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ కన్సిక్వెన్స్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ అన్నాడు. నాట్ ఏ కన్సిక్వెన్స్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ అన్నాడు. లార్జ్ డ్యామ్స్ కట్టడానికి ఇది కన్సిక్వెన్స్ కాదు అన్నాడు. ఓకేనా, అటవీ పెంపకం అన్నమాట. లార్జ్ డ్యామ్స్ కాజ్ సబ్మెర్జెన్స్ ఆఫ్ ఫారెస్ట్లో డిస్ప్లేస్మెంట్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో అంటే పెద్ద డ్యాముల వల్ల అడవులు మునిగిపోతాయి, అడవి పెంపకం జరగదు, సో ఎఫారెస్టేషన్ అనేది జరగదు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, డి అవ్వాలి. రివర్స్లో అడిగాడు అనమాట. ఓకేనా, లార్జ్ డ్యామ్స్ని పెంచడం వల్ల పీపుల్ లూజ్ హోమ్స్ అండ్ లివ్లీహుడ్ డ్యూ టు సబ్మెర్జెన్స్, ఇది కరెక్టే. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్యూజ్ మనీ స్పెండ్ అండ్ మెనీ లూజ్ అగ్రికల్చర్ ల్యాండ్, ఇది నష్టమే, అంటే జరిగిద్ది. లార్జ్ ఏరియా ఫారెస్ట్ ఈజ్ కట్, ఇది జరిగిద్ది అనమాట. అంటే నువ్వు డ్యామ్స్ కడితే
సోషల్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, డిఫారెస్టేషన్ జరిగింది. ఎఫారెస్టేషన్ జరగదు. అడవులను కొట్టేసి డ్యాములు కడతారు తప్ప డ్యాములు కడితే అడవులు ఎలా పెరుగుతాయి? సో క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాడు. సో నాట్ ఏ కాన్సిక్వెన్స్. ఓకేనా? ఏది జరగదు అంటే ఎఫారెస్టేషన్ జరగదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కీ రియలైజేషన్ దట్ కెన్ లీడ్ టు మోర్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్? న్యాచురల్ రిసోర్సెస్ని స్వార్థంగా వనరులు వాడితే పర్యావరణం నాశనం అవుతుంది. అలా కాకుండా ఎలా వాడుకోవచ్చు? మోర్ సస్టైనబుల్గా అన్నాడు. ఎలా వాడచ్చు? ఓన్లీ ఫ్యూచర్ జనరేషన్స్ మస్ట్ బెనిఫిట్ ఫ్రమ్ రిసోర్సెస్ అన్నాడు. రూల్స్ అలోన్ కెన్ ఎన్ష్యూర్ కన్జర్వేషన్. ఓకే. సెల్ఫిష్ ఎక్స్ప్లాయిటేషన్ కాజ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్. ఇదన్నమాట. ఓకేనా? మోర్ సస్టైనబుల్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటే సెల్ఫిష్ ఎక్స్ప్లాయిటేషన్ కాజెస్ ఎన్విరాన్మెంటల్ హార్మ్ అండ్ మిజరీ అనమాట. స్వార్థపూరితంగా వనరులను వాడితే పర్యావరణం నాశనం అవుతుంది. అలా వాడకూడదు. సో ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడాలి అని వాడుకోవాలి. అన్లిమిటెడ్ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ అని దృష్టిలో పెట్టుకుని వాడుకోవాలి. కొన్ని రూల్స్ పెట్టుకొని వాడుకోవాలి. న్యాచురల్ రిసోర్సెస్ ఏమైనా సరే మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకేనా? ఎలా పడితే అలా వాడితే చాలా ప్రమాదం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఎలా పడితే వాడామనుకోండి, ఫ్యూచర్ జనరేషన్స్కి అవి దొరకవు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ చెక్ డ్యామ్స్ రిఫర్ టు అన్నాడు. చెక్ డ్యామ్స్ అంటే అర్థం ఏంటి? ఇదిగోండి, ఇది ఎర్తన్ ఆర్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అక్రాస్ ద ఫ్లడెడ్ గిల్లీస్ అన్నమాట. ఓకేనా? అంటే వాగులకు అడ్డంగా కట్టే చిన్న ఆనకట్టల్ని చెక్ డ్యాములు అంటారు. వాగులకి అడ్డంగా కట్టే చిన్న ఆనకట్టల్ని చెక్ డ్యాములు అంటారు. అది. సో స్ట్రక్చర్స్ అక్రాస్ ద ఫ్లడ్ గిల్లీస్ అన్నమాట. వాగులకు అడ్డంగా కట్టే చిన్న డ్యాములు ఏమనాలి? చెక్ డ్యామ్స్ అనాలి. స్మాల్ హట్స్ కాదు. క్రీసెంట్ షేప్డ్ హిల్స్ కాదు. డ్యామ్స్ బిల్ట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కాదు. ఏ ఇస్ ద కరెక్ట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. హట్స్ అంటే ఏంటి? చిన్న పూరి గుడిసెలు. అవి ఎందుకోసం? లివింగ్ కోసం. ఓకేనా? డ్యామ్స్ బిల్ట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియల్ వాటర్ అన్నాడు. ఓన్లీ అనే పదం తప్పు. డ్యామ్స్ ద్వారా వాటర్ మనం కూడా వాడుకుంటున్నాంగా. ఓకేనా? నెక్స్ట్, క్రీసెంట్ షేప్డ్ హిల్స్. క్రీసెంట్ షేప్డ్ హిల్స్ ఎక్కడ వాడుతూ ఉంటాం? ఇవి పెద్ద పెద్ద కొండల దగ్గర వాడుతూ ఉంటాం అనమాట. ఇలా కొండకి ఇలా కలిపి కడుతూ ఉంటాం డ్యాములని. వాటిని క్రీసెంట్ షేప్ అంటే అర్ధచంద్రాకారం అని అర్థం అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ మోడర్న్ ఫిష్ ఫార్మింగ్? మోడర్న్ ఫిష్ ఫార్మింగ్ సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్? ఎంజైమ్స్ ఆర్ యూజ్డా? కాదు. ఆల్ ఫిష్ సీడ్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ రివర్సా? కాదు. ఫిష్ ఫార్మింగ్ కెనాట్ బి డన్ ఇన్ ఫార్మ్సా? కాదు. ఇదనమాట. మోడర్న్ ఫిష్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తున్నాం? హార్మోన్లు వాడుతున్నాం. ఆధునిక చేపల పెంపకంలో హార్మోన్తో సంతానోత్పత్తి చేయిస్తున్నాం. ఇప్పుడు కోళ్ళకి కానీ గుడ్లకి కానీ చేపలకు కానీ అన్నీ ఏం చేస్తున్నాం? ఇంజక్షన్లు చేస్తున్నాం. ఏ ఇంజక్షన్లు? హార్మోన్లు ఇంజక్షన్లు అనమాట. అందుకే అవి త్వరగా పెరుగుతున్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఫర్ ఇరిగేషన్? ఓకేనా? ఇరిగేషన్కి ఏది మెథడ్ కాదన్నాడు. రివర్ లిఫ్ట్ సిస్టమ్స్ కరెక్టే, వెల్స్ కరెక్టే, కెనల్స్ కరెక్టే, చెక్ డ్యామ్స్ కరెక్ట్ కాదనమాట. ఓకేనా? ఎవరైనా సరే పంట పొలాలకు నీరు అందించాలంటే డ్యాములు కట్టరు. రివర్స్ని, బావుల్ని, కాలువల్ని తయారు చేసుకుంటారు. ఓకేనా? అంతేగాని డ్యాములు ఎవరు కట్టరు. డ్యాములు ఎందుకు? వాటర్ని స్టోర్ చేసుకోవడానికి, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసుకోవడానికి. అంతేగాని నాట్ డైరెక్ట్ ఇరిగేట్. డైరెక్ట్గా ఇరిగేట్ కోసం వాటర్ అనమాట. నెక్స్ట్, సమ్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ హోల్ ఫుడ్ మెటీరియల్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ దేర్ బాడీస్. దిస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఇది నేను మీకు చెప్పాను. ఓకేనా? మీకు నేను ప్లాంట్ బయాలజీ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. ఇది నేను సామాన్యంగా హోల్ ఫుడ్ మెటీరియల్ని తీసేసుకొని బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ ద బాడీ, మన బాడీ లోపలికి తీసేసుకొని దాన్ని మనం తిని అరాయించుకొని న్యూట్రిషన్ పొందితే దాన్ని ఏమనాలి? అనాలి హోలోజిక్ న్యూట్రిషన్ అనాలి. ఏమనాలి? హోలోజిక్ న్యూట్రిషన్. ఇది డైజెషనింగ్ ఇన్సైడ్ ద బాడీ. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్స్? హ్యూమన్స్,
అమీబా, యానిమల్స్, ఇవన్నీ కూడా హోలోజిక్ కిందకు వస్తాయి. సాప్రోఫైటిక్ అంటే మనకి మష్రూమ్స్, ఓకేనా, ఫంగై లాంటివి వస్తాయి, చనిపోయిన వాటి మీద బతికేవి. పారాసిటిక్ అంటే బతికున్న వాటి మీద బతికేవి. ఆటోట్రోపిక్ అంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకునేవి, లైక్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా. అందుకే ప్లాంట్స్ని ఆటోట్రోప్స్ అనాలి. సో ఘనాహారాన్ని తీసుకొని శరీరం లోపల జీర్ణం చేయడాన్ని హోలోజోయిక్ అంటారు, హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూట్రియంట్ ఈజ్ మ్యాక్రో అన్నాడు. మ్యాక్రో అంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో అంటే ఇదిగోండి పొటాషియం. సో పొటాషియం ఇస్ ద ఆన్సర్ అనమాట, ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఫ్రెష్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇరిగేషన్ టు ఇంప్రూవ్ వాటర్ అవైలబిలిటీ ఫర్ క్రాప్స్. పంట పొలాల కోసం వాటర్ అవైలబిలిటీని పెంచడానికి ఇరిగేషన్లో ఫ్రెష్ ఇనిషియేటివ్స్ మనం ఎలా తీసుకోవచ్చు, ఎలా వాడచ్చు అన్నాడు. ఏ పద్ధతిలో వాడాలి, ఇదిగోండి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇది బెస్ట్ అనమాట, ఓకేనా. వర్షపు నీటిని నిల్వ చేయడం, వాటర్ షెడ్ అనే నిర్వహణ ద్వారా నీటి లభ్యతను పెంచుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఒక రైన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఈ రెండు చేయడం వల్ల వాటర్ అవైలబిలిటీని మనం ఇంప్రూవ్ చేసుకొని వర్షం పడని సమయంలో కూడా పంట పొలాలకి వాటర్ని పంపించుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ ఆటోట్రోప్స్ ప్లేస్డ్ ఎట్ ద ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ ఇన్ ద ఫుడ్ చైన్ అన్నాడు. ఆటోట్రోప్స్ని ఎందుకు ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో పెట్టారన్నాడు. ఎందుకు అంటే అవి సొంతగా ఆహారాన్ని తయారు చేసుకున్నాయి, దే ఆర్ ప్రొడ్యూసర్స్, ఓకేనా. ఎక్కడుంది ఆప్షను, బికాస్ దే మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ నుంచి ఫుడ్ని తయారు చేసుకుంటున్నాయి, అందుకే వాటిని ఆటోట్రోప్స్ అనాలి, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆర్గానిజం ఈజ్ ఎ కీ ఇండికేటర్ ఫర్ హెల్దీ ఆక్వాటిక్ సిస్టమ్. అంటే నీటి లోపల బతికే జీవులు హెల్దీగా ఉండాలి అంటే బెస్ట్ ఏంటి అన్నాడు. ఫిష్లు అనమాట. ఎప్పుడైతే ఆక్వాటిక్ సిస్టంలో ఫిష్లు బాగుంటాయో అది చాలా మంచిది. చేపలో ఉన్న నీరు శుభ్రంగా ఉందని అర్థం. అవి ఆరోగ్యకరమైన జల వ్యవస్థకు సూచిక అనమాట. చెడు నీరులో కూడా చేపలు ఉంటాయి కదా అని అనమాకండి, ఇక్కడ విషయం అది కాదనమాట. ఎక్కువ శాతం చేపలు మంచినీటిలో ఉంటాయి, ఆ నీళ్ళు మంచివి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆక్సిజన్ కంప్లీట్గా డిజాల్వ్ అయి ఉంది, అవి పీల్చుకోవడానికి మంచిగా ఉందని అర్థం అనమాట. సో హెల్దీ ఆక్వాటిక్ సిస్టమ్ ఉంటేనే చేపలు బ్రతుకుతాయి, లేకపోతే బ్రతకవు, చనిపోతాయి అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఏ బిగ్ డ్యామ్. ఒక పెద్ద డ్యామ్ని కడతాం వెనకాల ఉద్దేశం ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ ఆల్ డౌన్ స్ట్రీమ్ ఫ్లడ్డింగా కాదు, ఇమీడియట్ ఇంక్రీజ్ ఇన్ ద లోకల్ బయోడైవర్సిటీయా, ఇదిగోండి ఇది జనరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. ఒక బిగ్ డ్యామ్ని కట్టారంటే ఆ వాటర్ని స్టోర్ చేసుకొని ఆ టర్బైన్స్ ద్వారా ఏం చేయొచ్చు, బిగ్ డ్యామ్స్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండేది కాబట్టి అంత ఎత్తు నుంచి వాటర్ టర్బైన్స్ మీద పడినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారి హైడ్రో ఎలక్ట్రిసిటీ, వాటర్ని ఉపయోగించుకొని కరెంట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. చాలా చాలా ఉపయోగం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ కేటగిరీ ఆఫ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ యూజ్డ్ ఇన్ రైనోసార్స్లో ఏం వాడతాం, ఇందాకే మాట్లాడుకున్నాం. రైనోసెన్సర్స్ అంటే పెద్ద జీవి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఇన్ఫ్రాసోనిక్ ఫ్రీక్వెన్సీలో మెజర్ చేసుకుంటూ లేదా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండిద్ది అనమాట. సో ఇన్ఫ్రాసోనిక్ లెస్ దెన్ 20 Hz. ఎగ్జాంపుల్ చూడండి, వేల్స్ ఇచ్చాడు, ఎలిఫెంట్స్ ఇచ్చాడు. సో తక్కువ ఫ్రీక్వెన్సీ అన్ని పెద్ద జీవులు మాట్లాడుకుంటూ ఉన్నాయి, పెద్దగా ఉండే జీవులు గట్టిగా మాట్లాడుకోవట్లా, తక్కువ ఫ్రీక్వెన్సీతో మాట్లాడుకుంటున్నాయి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద బయోగ్యాస్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అన్నాడు. వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేసే ఒక ప్లాంట్లో మనం బయోగ్యాస్ని ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాం అన్నాడు. బయోగ్యాస్ అనేది బురద నుంచి వస్తుంది. స్లడ్జ్ అంటే ఏంటి, బురద.
ఓకేనా. సాలిడ్ వేస్ట్ అన్నమాట. అది సీవేజ్ ట్రీట్మెంట్లో కింద అడుగున పేరిపోతూ ఉండిద్ది. ఇక ఏమైంది, ఎనరోబిక్ బ్యాక్టీరియా లాంటివి ఫామ్ అయిపోయి మురుగునీటి బురదను విచ్ఛిన్నం చేస్తే బయోగ్యాస్ వస్తుంది. అది ఉద్దేశం. మురుగునీటి అంటే బురదతో ఉన్న నీరుని తీసుకొని మనం కానీ విచ్ఛిన్నం చేసామనుకోండి, బయోగ్యాస్ వస్తుంది. ఓకేనా. దాన్ని మనం వాడుకోవచ్చు. బయోగ్యాస్ని కుకింగ్కి వాడచ్చు, ఎలక్ట్రిసిటీలో కూడా వాడతారనమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటింగ్ టు పూర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇన్ సొసైటీ. పూర్ లివింగ్ స్టాండర్డ్స్ అన్నాడు. మేజర్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటింగ్ టు పూర్ అంటే ప్రతి మనిషి కూడా మంచి స్టాండర్డ్స్లో కాకుండా పూర్ లివింగ్ స్టాండర్డ్స్లో సొసైటీలో బతుకుతున్నాడంటే కారణం ఏమైంది, ఇదిగోండి, ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ అన్నిటినీ అందరికీ సమర్థవంతంగా బ్యాలెన్స్గా ఇచ్చామనుకోండి, ఈ పూర్ లివింగ్ స్టాండర్డ్ అనేది ఉండదు. కాబట్టి కొంత దగ్గర రిసోర్సెస్ ఎక్కువ ఉండిపోతున్నాయి, కొంతమంది దగ్గర తక్కువ ఉండిపోతున్నాయి. అందువల్ల పూర్ లివింగ్ అనేది మనకి కనపడుతుంది. తర్వాత ఇదిగోండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇది. ఓకేనా. మళ్ళీ అడిగాడు లిటిల్ బి అన్నాడు. లిటిల్ బి అంటే ఏంటి, ఫస్ట్ ఇటాలియన్ బి అంటే పెట్టుకుందాం. ఇటాలియన్ బి అంటే మెల్లిఫెరా. సో ఒకటో దానికి ఏ ఇక్కడ ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ లిటిల్ బి అంటే మూడో దానికి డి. ఓకే, ఏం తప్పెట్టానా, రెండో దాని లిటిల్ బి అంటే కాదు, డార్సెడా. మూడో దానికి కరెక్టే. లిటిల్ బి ఎపిస్ ఫ్లోరే అనమాట, ఎపిస్ ఫ్లోరే. రాక్ బి అంటే ఇండియన్ బి, పేరులో ఇండియన్ ఉంది కాబట్టి ఇండికా. సో ఒకటో దానికి బి. నెక్స్ట్ రెండో దానికి ఏంటి, ఒకటో దానికి బి కరెక్టే. ఓకే రాంగ్ పెట్టినట్టు, ఒక్క నిమిషం ఆగండి, కన్ఫ్యూజ్ అయ్యాను, క్లారిటీ తెచ్చుకుందాం. ఇటాలియన్ బి అన్నాడు. ఇటాలియన్ బి అంటే మెల్లిఫెరా అని ఉండిద్ది. సో నాలుగో దానికి ఏ. సో ఇది కాదు, ఇది కాదు, ఇదిగో నాలుగో దానికి ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. లిటిల్ బి అంటే ఫ్లోరే, ఎపిస్ ఫ్లోరే అనాలి. మూడో దానికి డి ఇక్కడ ఉంది, ఇది కాదు, ఇది కరెక్ట్ అనమాట. రెండో దానికి సి, రాక్ బి అంటే డార్సెడా. ఇండియన్ బీకి ఇండికా అని ఉండాలి. ఒకటో దానికి బి. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇండియన్ బి అంటే ఎపిస్ సెరీనా ఇండికా, రాక్ బి అంటే డార్సెడా, లిటిల్ బి అంటే ఫ్లోరే, ఇటాలియన్ బి అంటే మెల్లిఫెరా. ఇటాలియన్ బి, దీన్ని యూరోపియన్ బి అని కూడా పిలుస్తూ ఉంటాడు, దీన్ని ఏషియన్ బి అని కూడా పిలుస్తూ ఉంటాడు. ఇవి కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెరైన్ ఫిష్ అన్నాడు. ఏది మెరైన్ ఫిష్ కాదు అన్నాడు. ఓకేనా. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, పాంఫ్రెట్ అనేది మెరైన్ ఫిష్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడేం అడుగుతున్నాడు, ఏది మెరైన్ ఫిష్ కాదు అన్నాడు. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇదిగోండి ఆన్సర్ రోహు. సో రోహు ఈజ్ నాట్ ఏ మెరైన్ ఫిష్ అనమాట. యాక్చువల్గా ఇది సముద్రంలో పెరిగే చేప కాదు. ఓకేనా, ఫ్రెష్ వాటర్ ఫిష్ అనమాట. ఫ్రెష్ వాటర్లో పెరిగే ఫిష్, గుర్తుపెట్టుకోండి. రోహు మంచినీటి చేప, సముద్రంలో బతకదు అనమాట. ఓకేనా. సో ఈ మ్యాకరెల్ అనేది, బేట్కి అనేది, పాంఫ్రెట్ అనేది, ఈ మూడు కూడా ఏ రకమైన ఫిష్లు అంటే మెరైన్ ఫిష్లు అనమాట. ఓకేనా. మెకరెల్, బేక్టీ, పాంఫ్రెట్, ఎంబీపీ గుర్తుపెట్టుకోండి. రోహు అనేది ఫ్రెష్ వాటర్ ఫిష్ అనమాట. అంతకుముందు ఏం అడిగాడు, విచ్ ఈజ్ ఏ ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్ ఫిష్ అని అడిగాడు. అలా ఏది అవును కాదని అడుగుతూ ఉంటాడు. వీటిని ఒకసారి చూస్తే ఈ పేర్లు ఎన్సీఆర్టీలో ఉన్న పేర్లు ఇవే కాబట్టి మోస్ట్లీ వీటిని దాటి బయటకు వెళ్ళాడు. తర్వాత జనరల్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రోపిక్ లెవెల్స్ హ్యావ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. లీస్ట్ దేంట్లో ఉంటారు, టాప్ లెవెల్లో ఉంటారు. టాప్ లెవెల్లో ఏముండిద్ది, టెరిషరీ కన్జ్యూమర్స్ ఉంటారనమాట. సో టెరిషరీ కన్జ్యూమర్స్. ఓకేనా. తృతీయ వినియోగదారులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎకోసిస్టమ్స్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ట్రాపిక్ లెవెల్స్లో మనం పైకి వెళ్ళే కొద్దీ, సో ఇంక్రీజింగ్ ట్రాపిక్ లెవెల్స్,
మన ఫుడ్ పిరమిడ్లో పైకి వెళ్తూ ఉంటాం కదా, ఇంక్రీజింగ్ ట్రాపింగ్ లెవెల్స్ వెళ్ళేటప్పుడు నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ తగ్గుతూ ఉంటారు అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అని కూడా పిలుస్తుంటారు. సో ఎప్పుడైనా సరే కిందున్న ప్రొడ్యూసర్స్ అనేవి ఎప్పుడు మ్యాక్సిమంగా ఉంటాయి, పైన ఈ టెర్షరీ కన్స్యూమర్స్ అనేవి ఎప్పుడు కూడా మినిమంగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎంత జరిగింది అంటే ఓన్లీ 10% ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది మనకు జరుగుతూ ఉండిద్ది. సో 6 గొలుసులో పైకి వెళ్ళే కొలితే జీవుల సంఖ్య తగ్గుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది కూడా నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడిగాడు. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్ ఇన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ఎప్పుడైతే మనం ఫుడ్ పిరమిడ్లో ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రోపిక్ లెవెల్కి వెళ్తుంటామో కేవలం 10% ఎనర్జీ మాత్రమే పైన ట్రోపిక్ లెవెల్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండిద్ది. సో ఆన్సర్ ఏంటి, 10% ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, 10% మాత్రమే పైకి వెళ్తూ ఉండిద్ది. మిగతా 90% ఏమవుతుంది, మిగతా 90% అనేది ఎనర్జీ అనేది లాస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, యాజ్ హీట్ రూపంలో బయటికి లాస్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ రెస్పిరేషన్ అనమాట, రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు హీట్ బయటకు వచ్చిన విధానంలో 90% ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి కేవలం 10% ఎనర్జీ మాత్రమే పై ట్రాపిక్ లెవెల్స్కి అంటే పోషక స్థాయి నుండి తర్వాత స్థాయికి వెళ్ళేటప్పుడు 10% మాత్రమే వెళ్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే లీడ్ టు బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్. బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ఏది కారణం అన్నాడు. ఇదిగోండి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్, పెస్టిసైడ్స్. ఓకేనా, సో పురుగుల మందులు విచ్ఛిన్నం కావు కాబట్టి ఆహార గొలుసులో వృద్ధి చెందుతూ ఉంటాయి. తర్వాత మెటీరియల్స్ దట్ హ్యావ్ నాట్ బ్రోకెన్ డౌన్ బై ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ సాప్రోఫైట్స్ బట్ సమ్హౌ డిగ్రేడెడ్ బై ఫిజికల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. మనకి బ్యాక్టీరియా సాప్రోఫైట్స్ అనే వాటి ద్వారా జీవ విచ్ఛిన్నం చెందలేని నాట్ అన్నాడు. చందని మెటీరియల్స్ని ఏమని పిలవాలి అన్నాడు. సో జీవ అధోగమ్యం అని కూడా పిలవచ్చు వాటిని. జీవ అధోగమ్యం చందని మెటీరియల్స్ అంటే మనం ఏం చెప్పచ్చు, నాన్ బయోడిగ్రేడబుల్. సో ఇవి భూమిలో కలవన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియం కానీ మిగతా సాప్రోఫైట్స్ అంటే మనకి ఫంగై వస్తుంది, ఈస్ట్ వస్తుంది, ఫంగై, ఈస్ట్, మష్రూమ్స్ లాంటివి వస్తాయి అన్నమాట. సో ఇవి జీవ విచ్ఛిన్నం చేయలేవన్నమాట. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అబయోటిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ది క్రాప్ అన్నాడు. ఓకేనా, అబయోటిక్ నాట్ అన్నాడు. అబయోటిక్ అంటే ఏంటి, జీవం లేనిది. జీవం లేనిది కానిది ఏంటి అన్నాడు. జీవం లేనిది కానిది ఏంటి, అంతేనా క్వశ్చన్, సరిగ్గా చదవలేదా? కీటకాలు జీవకారకాలు కాబట్టి అది జీవ నిరోధకత కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అబయోటిక్ రెసిస్టెన్స్. ఓకే, అబయోటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, బయోటిక్ అబయోటిక్. ఓకేనా, సో కానిది ఏంటి అన్నాడు కాబట్టి అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నాన్ లివింగ్ అనమాట, లైక్ హీట్, డ్రాట్, సాలినిటీ అవుతాయి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అబయోటిక్ రెసిస్టెన్స్ ఫర్ క్రాప్ అన్నాడు కాబట్టి ఆన్సర్స్ ఏమవ్వాలి, ఇన్సెక్ట్స్ అవ్వాలి. సో వీటికి మాత్రమే జీవం ఉంది, దీనికి జీవం లేదు లేదు లేదు. సో ఈ మూడు కామన్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి క్వశ్చన్, డిఫరెంట్గా అడిగాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ ప్రొడ్యూసెస్ ఇన్ఫ్రాసౌండ్ అన్నాడు. ఇన్ఫ్రాసౌండ్ అంటే తక్కువ సౌండ్, దాన్ని ప్రొడ్యూస్ చేసే జీవులు ఎలా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. సో ఇదిగోండి వేల్స్ అండ్ ఎలిఫెంట్స్. సో మనం ఇక్కడ డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, తర్వాత వై డు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ బ్రీత్ ఫాస్టర్ దెన్ టెరిస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అన్నాడు. గుడ్ క్వశ్చన్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ది డేగా మాట్లాడుకోవచ్చు మనం. ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే నీళ్ళలో ఉండే కొన్ని జీవులు బ్రీత్ ఫాస్టర్ దెన్ టెరిస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అన్నాడు. ఎందుకు, భూమి మీద మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్న జీవులుగా మనం ఉన్నాం, నీళ్ళ లోపల చేపలు ఉన్నాయి. చేపలు మనకన్నా ఫాస్ట్గా ఎందుకు పీల్చుకుంటాయి అంటే అక్కడ ఆక్సిజన్ O2 is
డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆక్సిజన్ అనేది ఏమైంది, వాటర్లో డిజాల్వ్ అయింది అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ వెరీ లో, చాలా తక్కువ ఉండిద్ది అనమాట. సో అలా ఉండటం వల్ల దాన్ని పీల్చుకోవడానికి ఎలా ఉండిద్ది, ఈజీగా ఉండిద్ది. సో ద బికాస్ అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ వెరీ లో, తక్కువగా ఉండటం వల్ల. ఓకేనా, నీటిలో ఆక్సిజన్ చాలా తక్కువ, అందుకే జలతోరాలు ఏం చేస్తూ ఉంటాయి, బాగా పీల్చుకుంటూ ఉంటాయి. కానీ ఎయిర్లో 21% ఉండిద్ది, కానీ వాటర్లో ఆక్సిజన్ లెవెల్ ఇంకా చాలా తక్కువ ఉండిద్ది, అందుకే చాలా త్వరగా అవి పీల్చుకుంటాయి అన్నమాట. దాంట్లోనూ గ్రిల్స్ ద్వారా పీల్చుకుంటాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా పీల్చుకుంటాయి. కానీ అసలైన ఆన్సర్ ఇదన్నమాట. ఓకేనా, అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎయిర్తో పోల్చుకుంటే వాటర్లో చాలా తక్కువ. ఇన్ ఇండియా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ ప్రైమరీలీ లొకేటెడ్ అన్నాడు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఇండియాలో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఉంటాయి అన్నాడు. ఎక్కడ ఉంటాయి, ఇదిగోండి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ హిమాలయాస్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇది మనకి జాగ్రఫీ కింద కూడా అడుగుతాడు, ఎన్విరాన్మెంట్ కింద అడిగాడు అనమాట. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఇక్కడ హై స్పీసీసెస్ అంటే స్పీసీసెస్ అన్నీ కూడా, రకరకాల జాతులన్నీ కూడా ఒక రిచ్ లెవెల్లో అక్కడే ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ అయితే ప్లాంట్స్కి, ఫ్రాగ్స్కి, బర్డ్స్కి, ఈస్టర్న్ హిమాలయస్ అయితే రకరకాల ప్యాండా లాంటి యానిమల్స్కి, ఇలా చాలా వాటికి అది మంచి స్టేజ్ అనమాట. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ హిమాలయస్, గుర్తుపెట్టుకోండి. పౌల్ట్రీ బర్డ్స్ ఆర్ గ్రోన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మీట్ ప్రొడక్షన్. మీట్ ప్రొడక్షన్ కోసం అంటే మాంసం కోసం పెంచే కోళ్ళని ఏమనాలి అనాలి, ఏమన్నాడు, బ్రాయిలర్స్ అంటారు. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో బ్రాయిలర్స్ ఎంతకాలం పెంచుతారు అంటే 6 weeks to 7 weeks. 6 weeks to 7 weeks పెంచిన తర్వాత రెడీ ఫర్ మార్కెట్కి పంపించడానికి అవి రెడీగా ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, అది వీటికి మంచి హై ప్రోటీన్ ఫుడ్ పెడతారు, ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి కాబట్టి. హై ప్రోటీన్ ఫుడ్ అనేది మనకి బ్రాయిలర్స్కే పెడతారు. లేయర్స్ అంటే తెలుసు కదా, ఎగ్స్ అనమాట. ఓకేనా, ఫోల్ అనేది ఏంటి, ఒక డొమెస్టిక్ చికెన్, అంతేగాని సపరేట్గా ఏమీ కాదు. నెక్స్ట్ కాక్ అంటే ఏంటి, మేల్ చికెన్ అనమాట. మేల్ చికెన్ కాక్ అని పిలుస్తూ ఉంటారు. సో బ్రాయిలర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లో వాటర్ని హార్వెస్ట్ చేయడానికి ట్రెడిషనల్గా ముందు నుంచి వాడే పద్ధతి ఏంటి అన్నాడు. ఓకేనా, ఏంటి ఆ పద్ధతి అంటే జోహాడ్ అనేది పద్ధతి. అంటే రాజస్థాన్లో వర్షపు నీటిని నిల్వ చేయడానికి జోహాడ్ను వాడతారు. అంటే అదొక పద్ధతి అనమాట. అంటే ఎలా చెప్పాలి, అదొక ఎర్తన్ చెక్ డ్యామ్ అనమాట. ఎర్తన్ చెక్ డ్యామ్ గుర్తుపెట్టుకోండి. టు కలెక్ట్ రైన్ వాటర్ అండ్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ అనమాట. ఈ జోహాడ్స్ని స్టోర్ వాటర్ చేయడానికి వాడుతూ ఉంటారు. మీరు నెట్లో జోహాడ్ అని కొట్టండి, మీకు అర్థమైంది. ఒక వాల్ మీద, అంచు మీద కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకుంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు జోహాడ్ అని మెన్షన్ చేశాడంటే ఎన్సీఆర్టీలో ఉంది ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ అబయోటిక్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరేజ్ లాసెస్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అన్నాడు. అబయోటిక్ అంటే ఆన్సర్ ఏమవ్వాలి, జీవం లేనిది. సో జీవం లేనిది అంటే రొడెంట్స్ జీవం ఉంది, ఇన్సెక్ట్స్ జీవం ఉంది, ఫంగై జీవం ఉంది. ఆన్సర్ ఏమవ్వాలి, మాయిశ్చర్, తేమ అనమాట. సో తేమ అనేది ఏంటి, ఒక అబయోటిక్, నాన్ లివింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఒకవేళ హై మాయిశ్చర్ ఉందనుకోండి, దాని వేలు ఏమవుతాయి, సామాన్యంగా గింజల్లో, గ్రెయిన్స్లో హై మాయిశ్చర్, ఎక్కువ తేమ ఉందనుకోండి, ఆ గింజల్లో ఏం ఫామ్ అయింది, ఫంగై ఫామ్ అయింది అనమాట. కాబట్టి స్టోరేజ్ లాసెస్ వీటి వల్లే జరుగుతూ ఉంటాయి. మనం అంతా తీసుకెళ్ళి చోట పెడతాం, అక్కడ తేమ ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది, పాడైపోయింది. సో అక్కడ మనం నిల్వ చేసిన ధాన్యం కూడా ఏమైపోయింది, తేమ వల్ల పాడైపోయింది. తేమకి జీవం లేదు, కానీ అగ్రికల్చర్ ద్వారా వచ్చిన ప్రొడ్యూస్ను పాడు చేస్తుంది అనమాట. ఏ ఫార్మర్ లీవ్స్ నియర్ ఏ రివర్ బట్ ద కెనాల్ సిస్టమ్ ఇన్ హిజ్ ఏరియా రిసీవ్స్ అన్ ఇర్రెగ్యులర్ వాటర్ సప్లై ఫ్రమ్ ద రిజర్వాయర్. వాట్ షుడ్ ఈ ఐడియల్లీ అడాప్ట్ ఫర్ ఇరిగేషన్ అన్నాడు.
ఓకేనా, జనరల్ క్వశ్చన్ లాగా అడిగాడు అనమాట. జాగ్రత్త చూడండి. ఫార్మర్ లీవ్స్ నియర్ ఏ రివర్, రివర్ చుట్టూ ఉన్నాడు, దగ్గర ఉన్నాడు. కెనల్ సిస్టమ్ ఇన్ హిస్ ఏరియా రిసీవ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వాటర్ సప్లై. తన దగ్గరలో ఉన్న కెనల్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు. అప్పుడు అతను తన పంట పొలానికి నీళ్లు పెట్టడానికి ఏం వాడితే బాగుండిద్ది అన్నాడు. ఓకేనా, ఏం వాడచ్చు? రివర్ లిఫ్ట్ సిస్టమ్ వాడుకోవాలి. ఓకేనా, అంటే రివర్ లిఫ్ట్ సిస్టమ్ ఏం చేసిద్ది? పంప్స్ టు లిఫ్ట్ ద వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రివర్ అనమాట. సో పక్కనే రివర్ ఉంది కాబట్టి రివర్ లిఫ్ట్ సిస్టమ్ మోటార్ పెట్టి వాడుకున్నాం అనుకో, రివర్లోని నీరు మొత్తం నీ పంట పొలానికి వచ్చింది అనమాట. సింపుల్ అనమాట. ఓకేనా, కాలువ నీరు సరిగ్గా లేకపోతే నది నుంచి పంపులతో నీరు నింపుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ కల్చర్ ఫిషరీ? ఇందాక వచ్చింది పదం. ఓకేనా, కల్చర్ ఫిషరీ అంటే అర్థం ఏంటి అన్నాడు. కల్చర్ ఫిషరీ అంటే ఇదిగోండి, ఫార్మింగ్ ఆఫ్ ది ఫిషెస్ అనమాట. ఫార్మింగ్ ఫిషెస్ అనకూడదు, ఫార్మింగ్ ఫిషింగ్ అన్నాడు ఇందాక, అలా వాడకూడదు. ఫార్మింగ్ ఆఫ్ ఫిషెస్ అనమాట. చెరువులో చేపలను పెంచడాన్ని కల్చర్ ఫిషరీ అంటారు. కల్చర్ ఫిషరీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్కువ మొత్తంలో మనకి చేపలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఏ స్కూల్ ఆర్గనైజెస్ జీరో వేస్ట్ డే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ విల్ బెస్ట్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్? ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేద్దాం మొట్టమొదటిగా అని చెప్పి జీరో వేస్ట్ అనే పద్ధతిని స్కూల్లో తీసుకొచ్చారు. దానివల్ల ఏంటి జరిగే మంచి ఏంటి, ఏం జరిగిద్ది అన్నాడు. వ్రాపింగ్ స్నాక్స్ ఇన్ ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు. రెగ్యులర్ ట్రాష్ బిన్స్ ఇవి వాడకూడదు. ఇది చూడండి, సర్వింగ్ ఫుడ్ ఇన్ బనానా లీవ్స్ ఆర్ రీయూజబుల్ ప్లేట్స్ అనమాట. మళ్ళీ తిరిగి వాడుకునే ప్లేట్స్ బనానా లీవ్స్లో వాడటం వల్ల ఏమైపోయింది? ప్లాస్టిక్ ప్లేట్లు మనం వాడలేదు కాబట్టి మనం పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం. సో జీరో వేస్ట్ అంటే బనానా లీవ్స్తో కానీ రీయూజ్ చేసే ప్లేట్స్తో కానీ అన్నాలు పిల్లలందరూ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బయోటిక్ లాస్ డ్యూరింగ్ ద స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నాడు. బయోటిక్ లాస్ అంటే అర్థం ఏంటి? నాట్ ఏ అన్నాడు. బయోటిక్ అంటే ఏంటి? జీవం ఉన్నది. ఇప్పుడు జీవం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. జీవం కానిది అంటే ఇది కాదు, ఇదిగోండి మాయిశ్చర్ అనమాట. సో మాయిశ్చర్ ద్వారా మనం నిల్వ చేసిన ధాన్యం పాడైపోవడం అనేది జీవం ఉన్నవాటి కానిదనమాట. జీవం ఉన్నది కాదనమాట. సో లాస్ బై ఇన్సెక్ట్స్, కీటకాలు జీవం ఉంది, రొడెంట్స్ ఎలుకలు జీవం ఉంది, మైట్స్ అవి కూడా అంతేనమాట, జీవం ఉంది, పందికొక్కులు అనమాట. సో వీటికి ఏంటి? మాయిశ్చర్కి జీవం లేదు కానీ అజీవకారకంగా ఉండి జీవ నష్టాన్ని కలగజేస్తుంది అనమాట. అంటే ధాన్యం పాడు చేస్తుంది అనమాట. తెలుగు పదాలు వాడితే నాకు భలే కన్ఫ్యూజన్గా ఉండిద్ది, అందుకే మధ్యలో తడబడుతూ ఉంటా తెలుగు సరిగ్గా రాక. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ప్రొడక్షన్ అన్నాడు. ప్రైమరీ గోల్ ఏంటి? రెడ్యూసింగ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అన్నాడు. నాన్ బయోడిగ్రేడబుల్, ఓకేనా, ఎందుకు అన్నాడు. ఎందుకు? ఇదిగోండి, టు మినిమైజ్ పొల్యూషన్, టు కన్సర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుతూ పొల్యూషన్ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి? రెడ్యూసింగ్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే జీవ విచ్ఛిన్నం చెందలేని వాటిని మనం తగ్గించేయాలన్నమాట. దానివల్ల మనకి పొల్యూషన్ తగ్గిద్ది. ద రిలేషన్స్ ఆఫ్ ఫుడ్ చైన్ విచ్ కెన్ బి షోన్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ బ్రాంచింగ్ లైన్స్ అన్నాడు. ఓకేనా, సిరీస్ ఆఫ్ బ్రాంచింగ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తూ ఫుడ్ చైన్ల గ్రూప్ని ఏమనాలి అన్నాడు. ఏమనాలి? ఫుడ్ వెబ్ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ద గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్, అది కూడా సిరీస్ ఆఫ్ బ్రాంచింగ్ లైన్స్తో చూపిస్తే మనం దాన్ని ఏమని పిలవాలి? ఆహారపు వల, ఫుడ్ వెబ్ అని పిలవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. అనేక ఆహార గొలుసులు కలిస్తే ఆహారపు వల ఏర్పడుతుంది. నెక్స్ట్, ఫుడ్ వెబ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. పైన క్వశ్చన్ రివర్స్గా అడిగాడు. ఫుడ్ వెబ్ అంటే ఏముంటాయి అన్నాడు. ఏముంటాయి? ఫుడ్ చైన్స్ ఉంటాయి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ యూజ్డ్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్? పౌల్ట్రీ ఫార్మింగ్లో ఏం వాడతారు అని అడిగాడు. ఓకేనా, ఏం వాడతారు? ప్రాన్స్,
కాదు. క్యాట్లా కాదు. లెగ్ హార్న్ బ్రీడ్ చెప్పాను మీకు, ఇండియాలో ఉండే కోళ్ళ జాతులు అన్నమాట. ఓకేనా, గుడ్ల కోసం లెగ్ హార్న్ కోడి జాతిని కోళ్ళ ఫారంలో పెంచుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, గుడ్ల కోసం, ఎగ్స్ కోసం అన్నమాట. లెగ్ హార్న్ బ్రీడ్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక లేయర్ బ్రీడ్ అన్నమాట. ఓకేనా, క్యాట్లా అనేది ఏంటి, ఫ్రెష్ వాటర్ ఫిష్ అన్నమాట. ప్రాన్స్ అనేది ఏంటి, ఒక రకమైన ఆక్వాటిక్ యానిమల్ అన్నమాట. ఓకేనా, సార్డిన్ అనేది కూడా ఏంటి, ఒక రకమైన మెరైన్ ఫిష్ అన్నమాట. సార్డిన్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద సప్లై ఆఫ్ న్యూట్రియంట్స్ టు ద గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ ద ఫారెస్ట్ అన్నాడు. సామాన్యంగా అడవిలో ఫారెస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ అందాలంట. అవి ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి, డీకంపోజర్స్ నుంచి వస్తాయి. సో డీకంపోజర్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై, ఇవి ఏం చేస్తాయి, చనిపోయిన మొక్కలు యానిమల్స్ని భూమిలో జీవ విచ్ఛిన్నం చేస్తాయి. అవి భూమిలో కలిసిన తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్గా మారిపోయి ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంగా మనకి న్యూట్రియంట్స్ రూపంలో అందుతాయి అన్నమాట. ఈ న్యూట్రియంట్స్ సాయిల్ ద్వారా మళ్ళీ ఏమవుతాయి, ప్లాంట్ రూట్స్కి అందుతాయి అన్నమాట. అంటే అడవిలో చనిపోయిన వాటిని కుళ్ళించి మొక్కలకు పోషకాలుగా ఇచ్చేది ఎవరు అంటే డీకంపోజర్స్, విచ్ఛిన్నకారులు అని తెలుగులో మనం పిలవాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సినారియోస్ కెన్ డిస్టర్బ్ ఏ ఫుడ్ వెబ్ ద మోస్ట్ అన్నాడు. ఏ సినారియో ఫుడ్ వెబ్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది అన్నాడు. ఇదిగోండి, సడన్ రిమూవల్ ఆఫ్ కీ స్పీసీస్ అన్నమాట. సామాన్యంగా ఫుడ్ వెబ్లో ఒక ముఖ్యమైన జీవి ఉంది, ముఖ్యమైన ఒక జీవికి సంబంధించిన జాతి ఉంది. నువ్వు ఆ జాతిని తీసావనుకోండి, అప్పుడు ఏమైపోయింది, వ్యవస్థ మొత్తం దెబ్బతినిద్ది అనమాట. ఓకేనా, ఉదాహరణకి ఇఫ్ ఏ కీ స్పీసీస్ లైక్ బీర్ ఆర్ టైగర్, ఉదాహరణకి ఒక దాంట్లో నుంచి మనం టైగర్ని కానీ వాటిని కానీ తీసేసామనుకోండి, ఏమైపోయిద్ది, దాని ప్రభావం ప్రొడ్యూసర్స్ మీద, కన్జ్యూమర్స్ మీద, డీకంపోజర్స్ మీద, అన్నిటి మీద పడిద్ది. కాబట్టి ఏ లెవెల్లో ఉన్న వాటినైనా సడన్గా తీయకూడదు. సడన్ రిమూవల్ ఆఫ్ ఏ కీ స్పీసీస్ ప్రమాదం అన్నమాట, ఫుడ్ వెబ్కి ప్రమాదం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ మేజర్ ఎన్విరాన్మెంటల్ డిసడ్వాంటేజ్ ఫర్ బిగ్ డ్యామ్స్. పెద్దగా కన్స్ట్రక్షన్ చేసిన డ్యామ్స్కి ఎన్విరాన్ పరంగా ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అన్నాడు. ఎన్విరాన్మెంటల్ డిసడ్వాంటేజ్ అంటే పెద్ద డ్యామ్ని కట్టేటప్పుడు ఎన్విరాన్మెంట్కి ఏదో నష్టాన్ని చేకూర్చాం. ఏంటది, క్రియేషన్, వాటర్ కన్జర్వేషన్, ఇదిగోండి సబ్మెర్జెన్స్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఓకేనా, అడవుల ముంపు. అడవులు ఏమైపోతాయి, పెద్ద పెద్ద డ్యాములు కట్టినప్పుడు, బిగ్ డ్యామ్స్ ఫ్లడ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఓకేనా, పెద్ద డ్యాముల వల్ల అడవులు మునిగి జీవవైద్యం ఏమైపోయింది, నాశనం అయిపోయింది. సబ్మెర్జెన్స్ అంటే మునిగిపోవడం అనమాట. ఓకేనా, హౌ ఈజ్ ఇంటర్ క్రాపింగ్ బెనిఫిషియల్ ఓవర్ సింగిల్ క్రాప్ ఫార్మింగ్ అన్నాడు. ఇంటర్ క్రాపింగ్ మనం ప్లాంట్ బయాలజీ కూడా మాట్లాడుకున్నాం. ఇంటర్ క్రాపింగ్ వల్ల ఏంటి ప్రయోజనం, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, యూటిలైజ్ న్యూట్రియంట్స్ ఎఫిషియెంట్లీ అండ్ ప్రివెంట్స్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అనమాట. ఓకేనా, డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే విధానాన్ని తగ్గించవచ్చు, న్యూట్రియంట్స్ని బాగా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి, 2 or more క్రాప్స్ టుగెదర్ ఆన్ సేమ్ ల్యాండ్ ఇన్ సేమ్ టైమ్ ఇన్ ఎ డిఫైన్డ్ ప్యాటర్న్, ఒక పర్టికులర్ ప్యాటర్న్లో వేయాలన్నమాట. దానివల్ల న్యూట్రియంట్స్ బాగా అందుతాయి, స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అని కూడా ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్, హూ సాక్రిఫైస్డ్ ఆర్ లైఫ్ లాంగ్ విత్ 363 అదర్స్ ఇన్ 1731 టు ప్రొటెక్ట్ కేజ్రీ ట్రీస్ ఇన్ రాజస్థాన్ అనమాట. రాజస్థాన్లో కేజ్రీ ట్రీస్ని కాపాడటం కోసం 1731లో ఎవరు 363 మందితో కలిసి తమ ప్రాణాలని అర్పించారని అడిగాడు. ఎవరు, అమృతదేవి బిష్ణోయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, అమృతదేవి బిష్ణోయ్. ఓకేనా, చెట్ల కోసం ప్రాణాలు ఇచ్చిన అమృతాదేవి బిష్ణోయ్ చరిత్రలో చాలా ఫేమస్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈమెకు సంబంధించిన ఇప్పుడు జాతి కూడా ఆల్రెడీ స్టిల్ బిష్ణోయ్ గాయంగా పిలువబడుతూ ఉంది. సల్మాన్ ఖాన్ ఎప్పుడైతే జింకని చంపాడో, ఆయన్ని చంపడానికి ట్రై చేసిన వాళ్ళు కూడా బిష్ణోయ్ అనే
తెగకి చెందిన వాళ్ళు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బిష్నోయిస్ చనిపోయారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించి ప్రాణాలే కోల్పోయారు. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ సచ్ యాజ్ వీట్, రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మీట్ కంటైన్ వ్యారింగ్ అమౌంట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినోమినా అన్నాడు. సామాన్యంగా మనం తినే చాలా వాటిలో పెస్టిసైడ్స్ అనేవి ఉంటాయి. కీటకాల కోసం వేసిన మందులు కాబట్టి కొంతవరకు వాటిలో కూడా ఉండే అవకాశం ఉంది. అంటే పురుగుల మందులు ఆహార గొలుసులోకి పైకి వెళ్ళే కొద్దీ పెరిగి జీవ గురుత్వాకర్షణలో భాగంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఎలా అవుతున్నాయి? బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ వల్ల పై స్థాయిలోకి వెళ్ళి చేరుతున్నాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూట్రిఫికేషన్ అనే పదం గుర్తుపెట్టుకోండి. యూట్రిఫికేషన్ అంటే ఏంటి? న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్. న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ అంటే పోషక విలువలు బాగా పెరిగిపోవడాన్ని యూట్రిఫికేషన్గా మాట్లాడుతూ ఉంటాం. ఫోటోసింథసిస్ మీకు తెలుసు, ట్రాన్స్పిరేషన్ అంటే తెలుసు, లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అనమాట. నో రిలేషన్ టు పెస్టిసైడ్స్. సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ కండిషన్ ఫర్ సక్సెస్ఫుల్ బీ కీపింగ్? బీ కీపింగ్ అంటే అర్థం ఏంటి? బీ కీపింగ్ అంటే ఇదే తేనెటీగలు అన్నమాట. తేనెటీగలు మనకు అలాగే ఉంటున్నాయి. ఓకేనా, తేనెటీగలు ప్రకృతిలో ఉండాలంటే అసలు ముందు ఏముండాలి? అవైలబిలిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ త్రూ అవుట్ ద ఇయర్ అన్నమాట. ఓకేనా, పుష్పించే మొక్కలు లేకపోతే పుష్పించే పూలు, మొక్కలు కాదు పూలు, పుష్పించే పూలు లేవనుకోండి, పూలల్లో ఉన్న మకరందాన్ని తీయటానికి బీస్ అనేవి ఉంటాయా? కాబట్టి కీటకాలు ఎందుకు ఉన్నాయి? ఫ్లవర్స్లో ఉన్న హనీని, ఆ మకరందాన్ని తీయడానికే ఉన్నాయి అన్నమాట. సో త్రూ అవుట్ ఫ్లవర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనుకోండి, బీస్ కూడా స్ట్రాంగ్గా ఆ మకరందాన్ని సేకరించి తేనె తట్టులు పెడుతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఏడాది పొడవునా పూలు ఉంటేనే బీ కీపింగ్, తేనె ఉత్పత్తి అనేది బాగుంటుంది. నెక్స్ట్, విచ్ ఇన్సిడెంట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ చిప్కో మూవ్మెంట్ ఇన్ ద విలేజ్ ఆఫ్ రేణి? రేణి అనే విలేజ్లో చిప్కో మూవ్మెంట్ ఇది ఎప్పుడు వచ్చిందంటే 1974. గుర్తుపెట్టుకోండి. అదేమో 1731 బిష్నోయ్ ఉద్యమం, ఇదేమో 1974. ఓకేనా, సో గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది వేరే వ్యక్తులకి ఏమని చెప్పి, చెట్లు కొట్టేయమని. అక్కడ చిప్కో మూవ్మెంట్ స్టార్ట్ అయిందనమాట. సో అప్రూవల్ గివెన్ టు ద కాంట్రాక్టెడ్ టు ఫెల్ ట్రీస్ నియర్ ద విలేజ్. ఈ విలేజ్ దగ్గరలో చెట్లు కొట్టేయండి అని ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఇచ్చిందో అప్పుడు వచ్చిందనమాట చిప్కో ఆందోళన. దాన్ని చిప్కో అంటే అర్థం ఏంటి అంటారు, అంటే చెట్లను హక్ చేసుకోవడం. ఓకేనా, కాంట్రాక్టర్ ఏ చెట్లు నరకడానికి వెళ్తున్నాడో అనుమతి తీసుకొని వాటిని అద్దుకొని వాటిని ఆపడం అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆమె పేరు ఏంటంటే గారాదేవి. ఈ పేరు ఇంపార్టెంట్. అక్కడ అమృతదేవి బిష్ణోయి, ఇక్కడ గారాదేవి అనమాట. ఆమె అద్దుకోవడం ఇక మిగతా వాళ్ళు కూడా అద్దుకుంటూ ఆ ఉద్యమాన్ని బాగా ఫేమస్ చేశారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కల్టివేటెడ్ ఫర్ ద పెరల్స్ దే మేక్ అన్నాడు. పూసల కోసం కల్టివేట్ చేసేది ఏంటి అన్నాడు. దేన్ని చేస్తాం పూసల కోసం? శాడ్డీస్ కాదు, చాప, ఫ్రాన్స్ కాదు, పాంఫ్రెట్స్ కాదు, ఓయిస్టర్స్ అనమాట. ఓకేనా, ముత్యాల కోసం ఓయిస్టర్లను సముద్రంలో పెంచుతారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓయిస్టర్ దేని కిందకు వచ్చింది? మొలస్కా కిందకు వస్తుంది. ఓకేనా, ఆర్థోపోడా, అనిలేడా, సిలిండరేట్ అని మనం మాట్లాడుకుంటాం కదా, వెన్నుముక్క లేని జీవులు. దాంట్లో మొలస్కా దాని కిందకి మనకు ఓయిస్టర్స్ వస్తాయి అన్నమాట. శాడ్డీస్ అని చెప్పాను కదా, ఇది ఒక ఫిష్ అని చెప్పి. పాంఫ్రెట్ ఇది కూడా ఒక మెరైన్ ఫిష్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ విల్ నాట్ హెల్ప్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గార్బేజ్ అండ్ అదర్ వేస్టేజ్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్స్? హ్యూమన్స్ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ని మేనేజ్మెంట్ చేయడానికి ఈ కింద ఇచ్చింది ఒక పద్ధతి కాదు అన్నాడు. ఏంటది? ల్యాండ్ ఫిల్లింగ్ ప్లాస్టిక్స్ ఇన్ సాయిల్ అనమాట. ఇది పద్ధతి కాదు. వచ్చిన ప్లాస్టిక్ మొత్తాన్ని మనం ఏం చేయాలి? గోతులు తవ్వి లోపల ల్యాండ్ ఫిల్లింగ్ చేసి పెట్టామనుకోండి, ప్రయోజనం ఏమనుందా? కాదు.
ట్రీటింగ్ వేస్ట్ బిఫోర్ రిలీజ్ ఇది కరెక్టే, వెర్మీ కంపోస్టింగ్ కరెక్టే, ఫాలోయింగ్ 3R రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఇలాంటి వాడచ్చు, కానీ ల్యాండ్ ఫిల్లింగ్ ప్లాస్టిక్స్ ఇన్ సాయిల్ అనేది కరెక్ట్ కాదు. ప్లాస్టిక్ని భూమిలో పాతితే అది కొల్లదు, అది చెత్త నిర్వహణకు ఒక మంచి ఆన్సర్ కాదనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అన్నాడు. ఇన్సెక్టిసైడ్స్ అన్నాడు. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కంట్రోల్డ్ బై ద యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. ఓకే, పంటలను పాడు చేసే కీటకాలను చంపడానికి ఏం వాడతారని అర్థం అన్నమాట. ఏం వాడతారు? ఇన్సెక్ట్స్ని వాడతారు. ఇన్సెక్టిసైడ్స్ పురుగుల మందు ఎందుకు? పురుగులను చంపడానికి. ఫర్ క్రాప్ ప్రొడక్షన్ పంటను కాపాడటానికి వాడే ఒక పద్ధతి అన్నమాట. నెక్స్ట్, ఏ పౌల్ట్రీ ఫార్మర్ వాంట్ బర్డ్స్ దట్ కన్జ్యూమ్ లెస్ ఫీడ్, టాలరేట్ హై హీట్ అండ్ ప్రొడ్యూస్ క్వాలిటీ చిక్స్, విచ్ స్ట్రాటజీ షుడ్ హీ ఫాలో అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇగో 28 నవంబర్ ఆ రోజుల్లో సెకండ్ రోజు మనకి 27th నవంబర్ 28th నవంబర్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే వరకు చాలా మంది పిల్లలు అర్థం కాలేదన్నమాట. ఓకేనా. ఏంటి? లెస్ ఫీడ్ తక్కువ తినాలి, టాలరేట్ హై హీట్ ఎక్కువ హీట్ని తట్టుకోవాలి, మంచి క్వాలిటీ చిక్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. అలా చేయాలి అంటే నువ్వు క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎక్సోటిక్ లోకర్ రెండింటిని కలపాలి. విదేశీ కోళ్ళని స్థానిక కోళ్ళని కలిపితేనే అవి తక్కువ తింటూ ఎక్కువ టెంపరేచర్కి విత్ స్టాండ్ అవుతూ ఎక్కువగా మీట్ని ప్రొడ్యూస్ చేయగలం అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వైల్ క్లీనింగ్ ద స్కూల్ క్యాంపస్ స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు సెపరేట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద బయోడిగ్రేడబుల్ ప్యాన్. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? జీవ విచ్ఛిన్నం చెందిద్ది. పాలిథిన్ కాదు, క్రస్టెడ్ కోల్డ్ డ్రింక్ క్యాన్ కాదు, గ్లాస్ బాటిల్ కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? వుడెన్ పెన్సిల్ షేవింగ్స్ అనమాట. ఓకేనా. కలప పెన్సిల్ ఒక తురుము, అదేంటి? బయోడిగ్రేడబుల్, నెలలో విచ్ఛిన్నం చెందిద్ది అని అర్థం అనమాట. నెక్స్ట్, ఏ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రమోట్ ద రేరింగ్ ఆఫ్ ఫిష్ ఇన్ ఆర్టిఫిషియల్లీ కంట్రోల్డ్ ఫ్రెష్ వాటర్ పాండ్స్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫిషింగ్ అన్నాడు. ఇందాక కూడా చెప్పాను నేను, పాండ్స్లో చెరువుల్లో మనం వెళ్ళిపోయి చెరువుల్లో చేపల పెంపకాన్ని మనం ఏమనాలి? చెరువుల్లో చేపల పెంపకాన్ని మనం కృత్రిమంగా చేస్తున్నాం, దీన్ని కల్చర్ ఫిషింగ్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, కల్చర్ ఫిషింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి క్యాప్చర్ ఫిషింగ్ అంటే ఏంటి? జస్ట్ నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి వెళ్ళి జస్ట్ చేపల్ని క్యాప్చర్ చేయడాన్ని క్యాప్చర్ ఫిషింగ్ అంటారు. ఓకేనా. అదే సముద్రంలో చేసామనుకోండి సీ వాటర్ అనమాట, కాబట్టి మెరైన్ ఫిషింగ్ అంటారు. ఇక్కడ ఫ్రెష్ వాటర్లో చేస్తేనేమో కల్చర్ ఫిషింగ్, సీ వాటర్లో చేస్తేనేమో మెరైన్ ఫిషింగ్ అనమాట. ఓకేనా. సాల్ట్ వాటర్, సపరేట్గా సాల్ట్ వాటర్ అంటూ ఏముండదు, గుర్తుపెట్టుకోండి. సీ వాటర్ అనాలి, సాల్ట్ వాటర్ అనకూడదు. సో సీ వాటర్లో జరిగేదేమో మెరైన్ ఫిషింగ్, నదుల్లోనూ కాలువల్లోనూ మనం మామూలుగా వెళ్ళిపోయి పట్టుకోవడమేమో క్యాప్చర్ ఫిషింగ్, చెరువులు వేసి చెరువుల్లో చేపలను పెంచడాన్ని ఏమో కల్చర్ ఫిషింగ్. ఎక్కువగా కల్చర్ ఫిషింగ్ చేస్తూ ఉంటారనమాట. వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ వాటర్ని స్టోర్ చేసుకోవడం అంటే జీవజలాలని లేదా భూగర్భ జలాలని పెంచుకోవడం అనేది, అంటే వర్షపు నీటిని నిల్వ చేస్తే భూమిలోకి ఇంకిపోతుంది, దానివల్ల ఏమవుతుంది అన్నాడు. సో వాటర్ హార్వెస్టింగ్ మనం ఎలాగైనా చేయొచ్చు, దానివల్ల ఏం జరిగిద్ది అన్నప్పుడు మన ఆప్షన్ చూద్దాం. ఇదిగోండి, రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ అన్నమాట. ఓకేనా. వర్షపు నీటిని నిల్వ చేస్తే భూమిలోకి నీరు ఇంకి నీటి మట్టం ఏమవుతుంది? పెరుగుతుంది. సో గ్రౌండ్ వాటర్ని మనం ఏం చేస్తున్నాం? రీఛార్జ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ హ్యాపెన్స్ టు ద బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ వెన్ దే ఆర్ రిలీజ్డ్ ఇన్ ఎన్విరాన్మెంట్? బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ని వాతావరణంలో రిలీజ్ చేస్తే ఏమైద్ది అన్నాడు. ఏమైద్ది? దే గెట్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ కాంపౌండ్స్ అనమాట. ఓకేనా. వాతావరణంలో ఏమవుతాయి? జీవ అధోగమ్యం చెందుతాయి అన్నమాట. వేటి వలన? బ్యాక్టీరియా, ఫంగై వలన కులిపోయి భూమిలో కలిసిపోతాయి అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జుడిషియస్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నాడు.
న్యాయపరంగా న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అన్నాడు. ఏంటది? డిఫారెస్టేషన్ కాదు, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కాదు, ఇదిగోండి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట. ఓకేనా? సో వనరులను పొదుపుగా వాడుకోవటం, సమన్వయంగా వాడుకోవడం అనేది ఏంటి? చట్టం ప్రకారం కూడా అది రైటే అనమాట. ఓకేనా? డిఫారెస్టేషన్ అంటే చెట్లను కొట్టేయడం తప్పు. ఎక్సెసివ్ లీడ్స్ టు పొల్యూషన్, ఎక్కువగా ఫాసిల్ ఫ్యూయల్స్ వాడితే ఏమైపోయింది? పొల్యూషన్ పెరిగిపోయింది. ఓకేనా? అది న్యాయపరం కాదనమాట. ఓపెన్ మైనింగ్ ఇది తప్పు, ఎవడికి నచ్చినట్టు వాడు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతే అది చట్టవిరుద్ధం. కానిదేంటి అంటే రైన్ వాటర్ హార్వెస్టింగ్, దానివల్ల నువ్వు వర్షపు నీటిని స్టోర్ చేసావు కాబట్టి నీ మీద కేసు ఏం పెట్టరు, అది మంచి పద్ధతి అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ farm waste material into decomposed matter rich in organic matter and nutrients is called అన్నాడు. ఓకేనా? ఏమన్నాడు? పొలంలో ఉండే వ్యర్థాలను కుళ్ళించి ఎరువుగా మార్చడాన్ని ఏమంటారు అన్నాడు. ఎరువుగా మార్చడాన్ని ఏమంటారు? కంపోస్టింగ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫామ్. ఓకేనా? అవి మొత్తాన్ని కూడా మంచి న్యూట్రియంట్స్ కలిగిన నేలకు మంచి సారాన్ని ఇచ్చే ఒక ఎరువులాగా తయారు చేయడానికి కంపోస్ట్ అంటారు. నెక్స్ట్, హౌ డస్ ఫ్యూమిగేషన్ హెల్ప్ ఇన్ ద సేఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నాడు. ఫ్యూమిగేషన్ అనే పద్ధతి సేఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ధాన్యాలని చెడిపోకుండా సురక్షితంగా కాపాడటానికి ఈ ఫ్యూమిగేషన్ అనే పద్ధతి మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అడిగాడు. ఓకేనా? ఫ్యూమిగేషన్ అంటే ఏంటి? ధాన్యాలని పురుగుల నుంచి కాపాడతాం. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫ్యూమిగేషన్, గుర్తుపెట్టుకోండి పదం. ఇక్కడ మనం కెమికల్ గ్యాసెస్ వాడతాం అన్నమాట. కెమికల్ గ్యాసెస్ టు కిల్ ఇన్సెక్ట్స్ ఇన్ ద స్టోరేజ్ రూమ్. స్టోరేజ్ రూమ్లో కానీ స్టోరేజ్ మిల్లులో కానీ కెమికల్ గ్యాసెస్ నింపుతాం అన్నమాట. అంటే ధాన్యాలని పురుగుల నుంచి కాపాడడానికి పొగమందు కొడతాం. ఓకేనా? సో అది ఎక్కడుందో చూద్దాం. ఇదిగోండి, ఇట్ కిల్స్ పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ దట్ కుడ్ అదర్వైజ్ డ్యామేజ్ స్టోర్డ్ గ్రెయిన్స్ అనమాట. ఓకేనా? దాన్ని ఫ్యూమిగేషన్ అని పిలుస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ గోల్ ఆఫ్ కన్జర్వింగ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. సో ఫారెస్ట్ని బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి ఏది కీ గోల్? సరైంది ఏంటి అన్నాడు. బయోడైవర్సిటీ అంటే ఏం చేయాలి? ఇదిగోండి ఇక్కడ ఉంది, టు ప్రిజర్వ్ ఇన్హెరిటెడ్ బయోడైవర్సిటీ అనమాట. వారసత్వంగా వస్తున్న జీవ వైవిధ్యాన్ని ఏం చేయాలి? మనం కాపాడాలి. అలా కాపాడామనుకోండి అడవుల్ని, జీవ వైవిధ్యాన్ని మనం ఏం చేయొచ్చు? కాపాడచ్చు అనమాట. ఎందుకంటే అడవులు అంటే ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో రకాల ప్లాంట్లు, యానిమల్ స్పీసీసెస్ ఉంటాయి. ఓకేనా? అవి మారుతున్న వాతావరణానికి చచ్చిపోకుండా వాటిని మనం కాపాడగలిగితే అడవులను కాపాడడం వల్ల మనకు వచ్చిన జీవ వైవిధ్యం భావితరాలకి, ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళిద్ది అనమాట. నెక్స్ట్, వై ఆర్ క్లైమేట్ రెసిస్టెన్స్ హైబ్రిడ్ క్రాప్ వెరైటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ ఫార్మింగ్ అన్నాడు. ఫ్యూచర్ ఫార్మింగ్ చేయడానికి క్లైమేట్ రెసిస్టెన్స్ హైబ్రిడ్ క్రాప్, వరిలో పంటలో ఒక హైబ్రిడ్ క్రాప్ను తయారు చేస్తున్నాం. అది క్లైమేట్ ఎలా ఉన్నా సరే దానికి రెసిస్ట్ అయ్యి తట్టుకొని పెరుగుతుంది అనమాట. సో వాతావరణ మార్పులను తట్టుకునే హైబ్రిడ్ పంటలు భవిష్యత్తుకు అవసరం. దానికోసం మనం ఏం చేయాలి? ఇదిగోండి, హైబ్రిడ్ క్రాప్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై అన్ప్రెడిక్టబుల్ వెదర్. అవి అన్ఎఫెక్టెడ్. నువ్వు హైబ్రిడ్ పంటను ఎప్పుడైతే తయారు చేస్తావో ముందు రోజుల్లో వచ్చేటువంటి వాతావరణ పరిమాణాలకైనా అవి తట్టుకుంటాయి. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ గార్డెన్ బటర్ఫ్లైస్ ఆఫెన్ విజిట్ ఫ్లవర్స్ వైల్ స్క్విరల్స్ ఫీడ్ ఆన్ నట్స్. వాట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ దిస్ ఆర్గానిజమ్స్ అన్నాడు. బటర్ఫ్లైస్, స్క్విరల్స్ ఈ రెండు కూడా ఏ రకమైన కన్జ్యూమర్స్ అని అడిగాడు మనల్ని. ఓకేనా? బటర్ఫ్లైస్ ఏంటి? హెర్బివోర్స్. స్క్విరల్ కూడా ఏంటి? హెర్బివోర్స్ అనమాట, శాకాహారులు. సీతాకోచిలుకలు అదేవిధంగా ఉడతలు రెండు కూడా ఏంటి? శాకాహారాలు అనమాట. ఒకటేమో గింజల కోసం వస్తుంది, ఇంకోటేమో పొలంలో ఉండే తేనె మకరందం కోసం వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్ కమర్షియల్ ఫర్ హనీ ప్రొడక్షన్ అన్నాడు. హనీ ప్రొడక్షన్ కోసం తేనెటీగల్ని ఒక ప్రాంతంలో పెట్టి పెంచడాన్ని ఏమని పిలవాలి అన్నాడు. తేనెటీగల ఫారాన్ని ఏమంటారు? ఎపీరీ, ఎపీరీ అని పిలుస్తారనమాట. ఎక్వేరియం అంటే చేపలు, ఎవేరీ అంటే పక్షులు, శాంక్చురీ అంటే వైల్డ్ అనమాట. ఓకేనా? సో ఎపీరీ అంటారు, గుర్తుపెట్టుకోండి. తేనెటీగలు ఉండే ఫారంని, కోళ్ళ ఫారాన్ని పౌల్ట్రీ ఎలా అంటారో దీన్ని ఎపీరీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవేరీ అంటేనేమో బర్డ్స్ చెప్పాను కదా. అక్వేరియం అంటే ఏముంటాయి? ఫిష్ ఉండిద్ది, ముఖ్యంగా ఉండేది ఫిష్ అనమాట. శాంచురీ అంటే ఏముండిద్ది? వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. మనం వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని చదువుకుంటాం కదా, అదనమాట. నెక్స్ట్, విచ్ యాక్టివిటీ ఆఫ్ ఇన్సెక్ట్స్ డైరెక్ట్లీ కాజ్ ద లాస్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రియంట్స్? ప్లాంట్ న్యూట్రియంట్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే కీటకాల యొక్క ఒక పనిని చెప్పండి అన్నాడు. ఇదిగోండి, సకింగ్ ద సెల్స్ యాప్, కణరసాన్ని పీల్చివేయడం. ఈ కీటకాలు కణం ఆకు మీద ఉండి కణంలో ఉన్న రసాన్ని పీల్చేస్తాయి అన్నమాట. దానివల్ల కీటకాలు కణరసాన్ని పీల్చుకుంటే పోషకాలు తగ్గిపోతాయి. సో డైరెక్ట్గా జరిగేది ఇదే అనమాట, సకింగ్ ది సెల్స్ యాప్. సకింగ్ అంటే పీల్చుకోవడం అనమాట. నెక్స్ట్, యాసిడ్ రైన్, ఇంజెక్షన్, టూత్ డికే, బీ స్టింగ్. వీటికి సంబంధించి మనకు కాలం బి ఇచ్చాడు, జాగ్రత్తగా చూద్దాం, మ్యాచింగ్ చేద్దాం. ఓకేనా? యాసిడ్ రైన్, యాసిడ్ రైన్ అంటే పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 5.6 ఉండాలి. సో ఏ దానికి 3, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, తేలిపోయింది. ఒక్క ఆప్షన్లోనే ఆన్సర్ తేలిపోయింది. ఓకేనా? నెక్స్ట్ బి దానికి, సి దానికి 1, టూత్ డికే 5.1, 5.5 అనమాట. మన నోట్లో ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 5.5 ఉండిద్దో టూత్ ఎనామిల్ డికే, దంతక్షయం వచ్చింది అనమాట. ఇంజెక్షన్, ఇంజెక్షన్ అంటే మనం ఏమని చెప్పచ్చు? ఇదిగోండి, యాంటాసిడ్స్ న్యూట్రలైజ్ ఎక్సెస్ యాసిడ్ అనమాట. సో బి దానికి 2, డి దానికి 4 అనమాట. బీ స్టింగ్, న్యూట్రలైజ్డ్ బై బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని ఎక్కడైతే మనకి తేనెటీగ కుట్టిద్దో అక్కడ మనం బేకింగ్ సోడా పెట్టుకుంటే ఆ నొప్పి మనకి తగ్గిద్ది అనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, మంచి కంపారిజన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఫార్మ్డ్ బై ఈచ్ స్టెప్ ఆఫ్ ది ఫుడ్ చైన్? ఈచ్ స్టెప్ ఆఫ్ ది ఫుడ్ చైన్ అంటే ఫుడ్ చైన్లో ప్రతి లెవెల్లో మనకి ఏం కనపడిద్ది అన్నాడు? ట్రోపిక్ లెవెల్ కనపడిద్ది అనమాట. ఓకేనా? ఇలా మనం చూసామనుకోండి, ఫస్ట్ ట్రోపిక్ లెవెల్, సెకండ్, థర్డ్, 4. కాబట్టి ఈచ్ స్టెప్లో ఉండేదాన్ని ట్రోపిక్ లెవెల్ అని పిలవాలి, పోషక స్థాయి అనాలి తెలుగులో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎన్విరాన్మెంటల్ క్యూస్ డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఇన్ ఫ్యూ రెప్టైల్స్ అన్నాడు. కొన్ని రెప్టైల్స్లో ఎన్విరాన్మెంట్లో ఉండే ఏ పారామీటర్ ఒక ఆఫ్ స్ప్రింగ్, ఒక పిల్ల ఒక గుడ్డులోని సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది అన్నాడు. వీటిని ఏమనాలి? ఎన్విరాన్మెంట్లీ సెక్స్ డిటర్మైన్ అనాలి. సో ఆన్సర్ ఏంటి? టెంపరేచర్. టెంపరేచర్ ఇస్ ద ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఏం చెప్పాను? కొన్ని టర్టిల్స్, క్రోకోడైల్స్, లిజర్డ్స్ ఇలా సెక్స్ ఈజ్ నాట్ జెనెటిక్ అనమాట. 3 ఉంటాయి, టర్టిల్స్, ఎలిగేటర్స్, క్రొకడైల్స్. ఎలిగేటర్స్లో ఒక రకమే క్రొకడైల్స్ అనమాట. నెక్స్ట్ మనకి సమ్ లిజార్డ్స్. ఇదనమాట. సో టర్టిల్స్, ఎలిగేటర్స్, లిజార్డ్స్, క్రొకడైల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ ఫార్మర్ వాంట్స్ టు ఇంప్రూవ్ ద బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. క్వాంటిటీ పెంచుదాం అనుకున్నాడు, క్వాలిటీ పెంచుదాం అనుకున్నాడు. ఆఫ్ ద హనీ ప్రొడ్యూస్డ్ ఆన్ దేర్ ఫామ్, వాళ్ళ ఫామ్లో మంచి క్వాలిటీ క్వాంటిటీ వచ్చే తేనె పెంచుదాం అనుకుంటున్నాడు. అయితే తను ఏ ప్రాక్టీస్ చేయాలి, ఏ పద్ధతిని వాడితే మంచిది అని అడుగుతున్నాడు. ఏం వాడాలి? కీప్ ద బీస్ ఇన్ షేడెడ్ ఏరియాస్ కాదు, ఇదిగోండి, ఎన్ష్యూర్ నెక్టార్ రిచ్ ఫ్లవర్స్ బ్లూమ్ త్రూ అవుట్ ద సీజన్ అనమాట. ఓకేనా? ఏడాది పొడవునా మంచి పూలు, తేనె బాగా ఎక్కువ నాణ్యంగా మంచి స్టాండర్డ్ తేనె ఉండే పూలని బ్లూమ్ అంటే ఏంటంటే ఏడాది పొడవునా మంచిగా పూలు రావాలి, ఫుల్గా మకరందంతో రావాలి. అలా వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు తేనెటీగలు వాటిని తీసుకొని తేనెని పెడతాయి. కాబట్టి
దాని క్వాంటిటీ క్వాలిటీ రెండు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ బై యానిమల్స్ టు లివ్ అండర్ వాటర్? వాటర్లో బ్రతకడానికి యానిమల్స్కి ఏది కావాలి అన్నాడు. డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇది ఇంపార్టెంట్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వాటర్లో ఉండిద్ది. దానివల్ల చేపలు కూడా ఇందాక మాట్లాడుకున్నాక త్వరగా పీల్చుకోగలుగుతాయి దేన్ని? ఆక్సిజన్ని. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ చిప్కో మూమెంట్ ఇన్ గర్వాల్ రీజన్ అన్నాడు. గర్వాన్ రీజియన్లో చిప్కో మూమెంట్ ఎందుకు అన్నాడు. ఎందుకు? ప్రొడక్షన్ ఆఫ్ ఫారెస్ట్, అడవుల్ని కాపాడటం కోసం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్వాల్లో చిప్కో ఉద్యమం లక్ష్యం ఏంటంటే అడవుల్ని కాపాడతాం. ఇక్కడ విలేజర్స్లోని ఆడవాళ్ళు వెళ్ళిపోయి చెట్లను అద్దుకున్నారనమాట. చిప్కో అంటే చెప్పాను కదా, టు హగ్. మళ్ళా చిప్కో మూమెంట్ అడిగాడు. చిప్కో మూమెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద గర్వాల్ హిమాలయాస్ ఇన్ ద 1974 ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇది ఏ రకమైంది అన్నాడు. ఒక కమ్యూనిటీకి సంబంధించింది. కమ్యూనిటీ లెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ట్రీస్ అనమాట. ట్రీస్కి సంబంధించింది. ఇది కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఫారెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కాదు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. చెట్లు కొట్టేయకూడదు అన్నది వాళ్ళ మెయిన్ ఇష్యూ అనమాట. నెక్స్ట్, ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు గార్బేజ్ ఫ్రమ్ ద జనరల్ హౌస్ హోల్డ్ అనమాట. ఓకేనా, ఇంటి చెత్తలో కుళ్ళేది కుళ్ళంది ఈ రెండు ఉంటాయి. దానికి సంబంధించి అడిగాడు అనమాట. ఎలాంటివి అడిగాడో చూద్దాం. ఇదిగోండి, గార్బేజ్ కంటైన్స్ బోత్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. సో మన ఇంట్లో ప్లాస్టిక్ వేస్ట్ ఉండిద్ది, ప్లాస్టిక్ కాని వేస్ట్ ఉండిద్ది అనమాట. సో ఈ రెండు కూడా జనరల్ హౌస్ హోల్డ్లో సాధారణంగా ప్రతి గృహంలో ఉండే వేస్టేజ్ ఇదే అనమాట. ఓకేనా, అందుకే వీటి కోసం 2 బిన్స్ పెట్టమంటారు. హౌస్ హోల్డ్ గార్బేజ్లో కిచెన్ వేస్ట్, పేపర్ వేస్ట్ ఇలా ఉండిద్ది అనమాట. ఇక్కడ మనకి ప్లాస్టిక్, గ్లాసు, మెటల్ ఇలా నాన్ బయోడిగ్రేడబుల్ కూడా ఉంటాయి. లెక్క ప్రకారంగా సపరేట్గా వేయాలి, మనం కలిపి వేసేస్తున్నాం. ద రిమూవల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వీడ్స్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ల్యాండ్ విల్ బెనిఫిషియల్ టు ఫార్మర్స్. ఓకేనా, వేటిని తీసేయడం వల్ల, వీడ్ అన్నాడు అంటే కలుపు మొక్క, కింది వాటిలో ఎలాంటి కలుపు మొక్కల్ని తీసేయడం వల్ల అగ్రికల్చర్ అనేది, పంట అనేది ఫార్మర్స్కి లాభదాయకంగా ఉండిద్ది అన్నాడు. ఏం తీసేయాలి? సోయాబీన్ మంచిదే, వీట్ మంచిదే, సన్ఫ్లవర్ మంచిదే, ప్యారెందియం ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ప్యారెందియం అనేది ఒక హార్మ్ఫుల్ వీడ్ అనమాట. అదొక రకమైన కలుపు మొక్క. ఈ కలుపు మొక్కను తీసేయాలి తప్ప మంచి పంట మొక్కల్ని తీసేయకూడదు. నెక్స్ట్, ఎపైరీస్ ఇందాకే మాట్లాడుకున్నాం. ఎపైరీస్ హెల్ప్స్ అస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్ మెటీరియల్స్. ఎపైరీ అంటే తేనెటీగలు ఉండే ఫారం. అక్కడ ఏం చేస్తారు? తేనెను ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ సి అవ్వాలి. ఓకేనా, తర్వాత ఇన్ క్యాటిల్ ఫార్మింగ్ మిల్క్ ప్రొడ్యూసింగ్ బొఫెల్లోస్ని ఏమని పిలవాలి అన్నారు. ఏమని పిలవాలి? ఓకేనా, పాలిచ్చే ఆవుల్ని, గేదెల్ని మిల్చ్ అని పిలవాలి. గుర్తుపెట్టుకోండి, క్యాటిల్ ఫార్మింగ్లో అంటే పశువుల పెంపకంలో పాలిచ్చే జంతువులను ఏమనాలి? మిల్చ్ లేదా మిల్క్ అని పిలవాలి. మిల్క్ అంటే ఎంఐఎల్కే వచ్చింది కాబట్టి మిల్చ్ అని చదువుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓజోన్ మనల్ని వేటి నుంచి కాపాడుతుంది? యుఆర్ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేట్స్ ఫ్రమ్ ద సన్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ హెల్ప్స్ రెడ్యూస్ ద ప్రెషర్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ లివింగ్ అన్నాడు. ఏ పద్ధతి వాడాలి అన్నాడు. దేనికి? టు రెడ్యూస్ ద ప్రెషర్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ లివింగ్ అనమాట. ఒక మనిషి చక్కగా కాలుష్యం తగ్గించుకొని అన్నిటిని ఆదా చేసుకుంటూ బతకాలి అంటే ఇదిగోండి, రెడ్యూజు, రీయూజు, రీసైకిల్ ఈ 3R ఫార్ములా వాడాలన్నమాట. ముందు రెడ్యూస్ చేయాలి, తర్వాత రీయూజ్, అది కుదరకపోతే రీసైకిల్ చేయాలి. ఓకేనా,
నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ అబయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ అన్నాడు. అబయోటిక్ అంటే బయోటిక్ అంటే జీవం, సూక్ష్మజీవులు అన్నమాట. కాబట్టి అజీవ కారకాలు కానివి ఏంటి అన్నాడు. ఓకేనా. సో అజీవం అంటే ఏం చెప్పచ్చు? అజీవం విండ్, అజీవం రైన్ఫాల్, అజీవం టెంపరేచర్, జీవం లేదు. మరి ఇదేంటి? అజీవం కానిది, అజీవ కారకం. ఈ మూడు కూడా అజీవాలు. ఇది అజీవకారం కానిది, ఇవి అజీవకారాలు. ఓకేనా. జీవం లేని ఫ్యాక్టర్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు అన్నమాట. వాటికి ప్రాణం ఉండిద్ది కదా. నెక్స్ట్, సబ్స్టాన్సెస్ దట్ ఆర్ బ్రోకెన్ డౌన్ బై బయోలాజికల్ ప్రాసెస్. బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా బ్రేక్ డౌన్ అయితే మనం వాటిని ఏమనాలి? బయోడిగ్రేడబుల్ అనాలి. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ హౌసింగ్ సొసైటీ హ్యాస్ స్టార్టెడ్ segregating waste into 2 bins, green for kitchen waste and blue for plastic waste and metal. ప్లాస్టిక్, మెటల్, గ్లాస్ ఈ మూడిటికి కలిపి బ్లూ బిన్ పెట్టాడు. కిచెన్ వేస్ట్కి ఏమో గ్రీన్ బిన్ పెట్టాడు. వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్? ఇలా అందరూ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అన్నాడు. ఇదిగోండి, హిట్ హెల్ప్స్ us టు సెపరేట్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ బయోడిగ్రేడబుల్. జీవ విచ్ఛిన్నం చెందేవి, చెందనవి ఈజీగా సెగ్రిగేషన్ చేసుకోవచ్చు, సెపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఏ విలేజ్ దట్ రెగ్యులర్లీ సఫర్స్ ఫ్రమ్ డ్రాట్ వాంట్స్ టు స్టోర్ వాటర్ ఫర్ డ్రై సీజన్ టు ఇరిగేట్ ద అగ్రికల్చరల్ ఫీల్డ్ విచ్ మెథడ్ అన్నాడు. సామాన్యంగా ఒక విలేజ్ ఎప్పుడూ కూడా కరువులు బాగా గురవుతున్నాయి అన్నమాట. అలా కరువు రాకుండా ఉండాలంటే అది వాటర్ని స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకుంటే డ్రై సీజన్స్లో, అంటే ఎప్పుడైతే వర్షాలు పడవో ఆ సమయంలో తన పొలానికి ఏం చేసుకోవచ్చు? ఇరిగేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటి పద్ధతి ఒకటి చెప్పండి అన్నాడు. ఇదిగోండి, రైన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇది అనమాట. ఓకే. సో ఆ వర్షపు నీటిని మనం స్టోర్ చేసుకొని భూగర్భ జలాల్లో వాటిని చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే వర్షాలు పడినప్పుడు, కరువులు వచ్చినప్పుడు ఆ నీటిని పొలాలకు వాడుకోవచ్చు. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ న్యాచురల్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ ఎకోసిస్టమ్? న్యాచురల్గా ఉండే ఎకోసిస్టమ్ ఏంటి అన్నాడు. అడవులు అన్నమాట. అడవులను మనం వెళ్ళి తయారు చేయలే, అడవులు వాతంటే ఏర్పడ్డాయి. కిచెన్ గార్డెన్, హైడ్రోఫోనిక్స్, ఫిష్ ఎక్వేరియం ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాయి అన్నమాట. మనిషి జోక్యం లేకుండా ఏర్పడిన వ్యవస్థనే మనం న్యాచురల్ ఎకోసిస్టమ్గా మాట్లాడాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్రిబ్యూట్స్ డైరెక్ట్లీ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్రిబ్యూట్స్ డైరెక్ట్లీ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ అన్నాడు. ఫారెస్ట్ కన్జర్వేషన్కి డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ అవుతుంది ఏంటి అన్నాడు. ఫారెస్ట్ కన్జర్వేషన్ అని అడిగాడు. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే పెంచడానికి ఏం సహాయపడుతుంది? ఇదిగోండి, సోషల్ ఫారెస్ట్రీ. ఓకేగా, ప్రజలు భాగస్వామ్యంతో చెట్లు పెంచడాన్ని సామాజిక అడవి పెంపకం అంటాం. సామాన్యంగా అడవులు పెరుగుంటాయి, కానీ ఎప్పుడైతే అడవులు తగ్గిపోతున్నాయో మనం నిర్ణయం తీసుకొని సోషల్గా ఒక నిర్ణయాన్ని పెట్టుకొని మనం వెళ్ళిపోయి అడవుల్ని కాపాడుకుంటూ చెట్లు పెంచామనుకోండి, దాన్నే సోషల్ ఫారెస్ట్రీ అంటారు. సో కాంట్రిబ్యూట్స్ టు డైరెక్ట్లీ అన్నాడు. సో మైనింగ్ కాదు, అర్బనైజేషన్ కాదు, లాగింగ్ కాదు. ఓకేనా. లాగింగ్ అంటే ఏంటి? కటింగ్ ట్రీస్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో సోషల్ ఫారెస్ట్రీ, సామాజిక అడవుల పెంపకం అనేది ఫారెస్ట్ కన్జర్వేషన్లో ఒక భాగం అన్నమాట. ఓకేనా. ఇన్ వాట్ వే డూ ఇన్సెక్ట్ పెస్ట్ నెగిటివ్లీ ఇంపాక్ట్ క్రాప్ ఈల్డ్ అన్నాడు. సామాన్యంగా మనం పొలాలకు కొట్టిన కీటకాలని చంపే పురుగుల మందు ఎలా నెగిటివ్గా ప్రభావం చూపించింది అన్నాడు. కొన్నిసార్లు బై డ్యామేజింగ్ రూట్స్, స్టెమ్స్, ఫ్రూట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అన్నమాట. పురుగులు చావడానికి మందు కొడితే చెట్లు చచ్చిపోతాయి.
ఐ మీన్ రూట్స్, కాండాలు, ప్లాంట్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉండిద్దిగా, పురుగుల మందు తీసుకొచ్చి చెట్లు కొట్టాడు, పని చేయలేదు. ఆ మనిషి తాగితే పని చేసింది. అలాగనమాట. పురుగుల మందు పురుగుల మీద పని చేయాలి. ఓకేనా? కానీ వేర్లు, కాండాలు ఇలాంటి వాటి మీద పని చేయకూడదు. అది నెగిటివ్ అన్నమాట. నెగిటివ్లీ ఎఫెక్ట్ అయినట్టు. నెక్స్ట్, వాట్ ఆర్ ద యానిమల్స్ యూజ్డ్ ఫర్ టిల్లింగ్, ఇరిగేషన్ అండ్ కార్టింగ్ రిఫర్ టు యాజ్ అన్నాడు. ఓడేనా? అంటే దుక్కి దున్నడానికి. టిల్లింగ్, ఇరిగేషన్, కార్టింగ్ అంటే అర్థం ఏందనుకున్నారు? దుక్కి దున్నడానికి, బండి లాగటానికి జంతువుల్ని కాడి జంతువులు అంటారు. ఓకేనా? ఆ కాడి జంతువులు ఏంటి అన్నాడు. ఇదిగోండి, డ్రాట్ యానిమల్స్ అనాలి. కాడి పశువులు లేదా కాడెద్దులు అంటాం. ఓకేనా? దాన్ని మనం ఫామ్ వర్క్, పంట పొలాల్లో పని కోసం వాడుతూ ఉంటాం. బులాక్స్ వాడుతూ ఉంటాం. కొంతమంది బొఫెల్లోస్ వాడతారు, బులాక్స్ వాడతారు, క్యామెల్స్ వాడతారు, హార్సెస్ వాడతారు. ఇలా రకరకాలుగా ఆయా ప్రాంతంలో వాడుతూ ఉంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద చిప్కో ఆందోళన్ రిఫర్స్ టు ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. చిప్కో ఆందోళన దేనికి సంబంధించింది అన్నాడు. దేనికి సంబంధించింది? ఇదిగోండి, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్. ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ అనే పదం తప్పు, సారీ, రైట్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రాంగ్. గవర్నమెంట్ స్పాన్సర్డ్ వాటర్ హార్వెస్ట్ రాదు. ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కాదు. ప్రొటెక్టింగ్ ట్రీస్ అది కరెక్ట్ పదం అన్నమాట. నెక్స్ట్, ఏ ఫార్మర్ స్టోర్ గ్రెయిన్స్ ఫ్రమ్ హిస్ క్రాప్ yield in a damp and a warm room. After a few weeks, the grains get spoiled and their quantity reduced. What is most likely reason for this అన్నాడు. ఓకేనా? ఏ ఫార్మర్ స్టోర్ గ్రెయిన్స్ ఫర్ హిజ్ క్రాప్ yield ఇన్ ఏ డ్యాంప్ అండ్ వార్మ్ రూమ్ అన్నమాట. ఓకేనా? ఒక తడి వేడి గదిలో ధాన్యాన్ని నిల్వ చేస్తే ఏమైపోయిద్ది? పాడైపోయిద్ది. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఇంప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ అన్నమాట. వెళ్ళిపోయి ఒక డ్యాంప్ అండ్ వామ్, తడి వేడి, ఈ రెండు ఉన్న గదిలో ధాన్యాన్ని నిల్వ చేశాడు అనుకోండి, కొన్ని వారాలకి అవన్నీ కూడా పాడైపోతాయి. ఎందుకు అంటే సరైన ధాన్యం నిల్వ చేసే గదిని ఆ వ్యక్తి ఎంచుకోలేదు. సో ఇంప్రాపర్ స్టోరేజ్ కండిషన్. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మేనేజ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ సచ్ యాజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ని మేనేజ్ చేసే ఒక బెస్ట్ వే ఏంటి అన్నాడు. ఓకేనా? ఏంటి బెస్ట్ వే? ఇదిగోండి, రీసైకిల్, రీయూజ్. ఓకేనా? రీసైకిల్, రీయూజ్ ఇవి బెస్ట్ మెథడ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్ అన్నాడు. ఓకేనా? సో అగ్రికల్చర్లో సరైన పోషకాలతో పంట దిగుబడి పెంచాలి. దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే మనం ఏం చేయాలన్నాడు. ఓకేనా? ఏం చేయాలి? ఇదిగోండి, ఇంప్రూవింగ్ క్రాప్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అన్నమాట. ఇది పెంచాలి. ప్రొడక్టివిటీని, క్వాలిటీని పెంచాలి. ఓకేనా? అలా పెంచామనుకోండి, న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి అగ్రికల్చర్లో మనకు మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రియంట్ని మేనేజ్ చేస్తూ అగ్రికల్చర్లో బాగా పంట పండించాలనే లక్షణం అనే ఫ్యాక్టర్స్ తీసుకొచ్చామనుకో, ప్రొడక్టివిటీ పెరిగిద్ది, క్వాలిటీ పెరిగిద్ది, రెండు పెరుగుతాయి అన్నమాట. పంట దిగుబడి, నాణ్యత. ప్రొడక్టివిటీ అంటే దిగుబడి, క్వాలిటీ అంటే నాణ్యత, రెండు పెరుగుతాయి. ఎందుకు? న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ని నువ్వు వాడావు కాబట్టి. తర్వాత, వాట్ కెన్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంప్రాపర్ స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నమాట. ఇంప్రాపర్, సరిగ్గా స్టోర్ చేయకపోతే ఏం జరిగిద్ది అన్నాడు. ఇదిగోండి, పెస్ట్ అటాక్, స్పాయిలేజ్, కీటకాలు దాడి చేస్తాయి, అవి పాడైపోతాయి అన్నమాట. ఇంప్రాపర్ స్టోరేజ్ అనేది ఉండకూడదు, ప్రాపర్ స్టోరేజ్ ఉండాలన్నమాట. సరిగ్గా నిల్వ చేయలేకపోతే ఫంగస్ వచ్చి పురుగుల వల్ల ఏమైపోయింది? పంట మొత్తం పాడైపోయింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ బిగ్ డ్యామ్స్ అండ్ ఫ్లడ్ కంట్రోల్. పెద్ద డ్యామ్స్ కడటం వల్ల, ఫ్లడ్ కంట్రోల్ చేయటం వల్ల, ఓకేనా, ఏది కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు.
ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ ఏ. బిగ్ డ్యామ్స్ కెన్ హెల్ప్ ఇన్ ఫ్లడ్ కంట్రోల్, వరదలు రాకుండా కాపాడతాయి అన్నమాట. బై రెగ్యులేటింగ్ రివర్ ఫ్లో, సో రివర్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తూ మంచి మంచి వరదలు రాకుండా కాపాడటానికి మనం ఏం కడుతున్నాం, బిగ్ డ్యామ్స్ కడుతున్నాం అనమాట. సో ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా. బిగ్ డ్యామ్స్ అనేవి ఫ్లడ్ కంట్రోల్కి ఎప్పుడు వాడరు అన్నాడు, తప్పు. కంప్లీట్లీ ఎలిమినేట్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్లడ్స్, కంప్లీట్గా ఎలిమినేట్ చేసిద్ది అని చెప్పకూడదు, కొంతవరకు కంట్రోల్ చేసిద్ది. బిగ్ డ్యామ్స్ డు నాట్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఫ్లడ్స్, తప్పనమాట. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, ఏ ఇస్ ద కరెక్ట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్కి ఏది కరెక్ట్ కాదన్నాడు. ప్లాస్టిక్ వేస్ట్ అనమాట, ప్లాస్టిక్ వేస్ట్ వాడకూడదు, ఇది నాన్ బయోడిగ్రేడబుల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ వుడ్ కన్జర్వ్ ద న్యాచురల్ ఫారెస్ట్ కవర్ అండ్ డిఫరెంట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ వుడ్ కన్జర్వ్ ద న్యాచురల్ ఫారెస్ట్. ఓకేనా. సో సాధారణంగా ఫారెస్ట్ని కాపాడుతూ ఉండే పద్ధతులు ఏంటి అన్నాడు. ఏమున్నాయి, గ్రేజింగ్ ఇన్ గ్రీన్ ఫారెస్ట్ కాదు, బర్నింగ్, ఇదిగోండి ప్రమోటింగ్ ఎఫారెస్టేషన్. ఓకేనా. సో కొత్త చెట్లు పెంచడం వల్ల అడవులు అడవి ఉత్పత్తులు, సో న్యాచురల్ ఫారెస్ట్ అండ్ డిఫరెంట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. అడవులు అడవి ఉత్పత్తులు రెండు పెరగాలి అంటే మనం ఏం చేయాలి, ప్రమోటింగ్ ఎఫారెస్టేషన్ పెంచాలన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఇరిగేషన్ మెథడ్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ ట్యాప్ ఫ్రమ్ ద డీపర్ స్ట్రాటా బై ద పంప్స్ అన్నాడు. ఓకేనా. అంటే లోతైన భూగర్భ జలాలని, వాటర్ ఈజ్ ట్యాప్ ఫ్రమ్ ద డీపర్ స్ట్రాటా, అంటే లోతుగా ఉన్న భూగర్భ జలాలని పైకి తేవాలంటే మనం ఏం వాడాలన్నాడు. ఏం వాడాలి, గొట్టపు బావులు వాడాలి, ట్యూబ్ వెల్స్. లోతుగా ఉన్నాయి కదా, అందుకే ట్యూబ్ వెల్స్ వాడామనుకోండి, ఎక్కడో లోతుగా డీప్గా ఉన్న బోర్వెల్స్ని ఫిట్ చేసి మనం ఎలక్ట్రికల్ లేదా డీజిల్ పంపులు వాడి లోతుగా ఉన్న వాటిని కూడా మనం పైకి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, వెన్ థ్రోన్ ఇన్ సాయిల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ విల్ పర్సిస్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ లాంగ్ టైమ్. ఇసిరి మట్లో పడేస్తే ఏ మెటీరియల్ ఎక్కువ కాలం అలాగే ఉండిపోయిద్ది అన్నాడు. ఏముండిపోయిద్ది, బ్రోకెన్ గ్లాస్ పీసెస్, ఇది నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి అలాగే ఉండిపోయిద్ది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యూమన్ మేడ్ మెటీరియల్ విల్ నాట్ బ్రోకెన్ డౌన్ బై ది యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. హ్యూమన్ తయారు చేసిన మెటీరియల్ ఏంటి, ప్లాస్టిక్, అది నాన్ బయోడిగ్రేడబుల్, బ్రేక్ డౌన్ అవ్వదు. ఎట్ హైయర్ లెవెల్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షీల్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్. అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనల్ని కాపాడేది ఎవరు, ఓజోన్ అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఓజోన్ అవ్వాలి. నెక్స్ట్, ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ వాట్ ఆర్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డెవలపింగ్ ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ అనమాట. ఇంప్రూవ్డ్ బ్రీడ్స్, ఓకేనా, అంటే మెరుగైన కోడి జాతులు గుడ్లు మాంసం కోసం అభివృద్ధి చేయబడతాయి. సో ఇలా చేయాలంటే మనం ఏం చేయాలన్నాడు, ఇదిగోండి ఎగ్ అండ్ మీట్ ప్రొడక్షన్ అనమాట. ఓకేనా. ప్రైమరీ పర్పస్ ఎందుకు, మనం ఎందుకు కోళ్ళ జాతులను డెవలప్ చేస్తున్నాం, ఒకటి నాకు ఎగ్ కావాలి, రెండు మీట్ కావాలి, ఎగ్స్ ఎక్కువ రావాలి, మీట్ ఎక్కువ రావాలి, అందుకోసం నేను ఏం చేస్తాను అనేది నా ప్రైమరీ పర్పస్ అనమాట ఫర్ ఇంప్రూవ్డ్ బ్రీడ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వై ఆర్ గ్రెయిన్స్ ఫస్ట్ డ్రైడ్ ఇన్ సన్లైట్ అండ్ దెన్ షేడ్ బిఫోర్ స్టోరేజ్ అన్నాడు. సామాన్యంగా వాటిని నిల్వ చేసే ముందు ఎండలో ఎందుకు పెడతారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఎందుకు పెడతారు అన్నాడు. ఎండలో పెడతాం వల్ల ఏమైంది, టు రెడ్యూస్ మాయిశ్చర్ కంటెంట్ అండ్ ప్రివెంట్ స్పాయిలేజ్ అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలా కోసిన ధాన్యం దాంట్లో ఎంతో కొంత తేముండిద్ది కాబట్టి లోపల పెట్టేయకూడదు, వాటిని ఎండకి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, ఫంగస్ రాకుండా ధాన్యం కాపాడబడిద్ది అనమాట.
ఓకే, ఫైనల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ హెల్ప్స్ ఇన్ హనీ ప్రొడక్షన్? హనీ ప్రొడక్షన్లో మనకి ఏది ఉపయోగపడిద్ది అన్నాడు. బీ కీపింగ్. బీ కీపింగ్ అనేది ఏంటి? హనీ ప్రొడక్షన్. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? బీ కీపింగ్ అంటారు. తేనె ఉత్పత్తికి తేనెటీగల పెంపకం చేస్తారన్నమాట. క్యాటిల్ ఫార్మింగ్ ఎందుకు? మిల్క్ కోసం, మీట్ కోసం. కల్చర్ ఫిషర్ ఎందుకు? ఫిష్ కోసం అన్నమాట, చెరువుల్లో చేపల్ని పెంచడం. పౌల్ట్రీ ఎందుకు? ఎగ్ కోసం, మీట్ కోసం. ఓకేనా? మరి బీ కీపింగ్ ఎందుకు అంటే హనీ కోసం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ వచ్చినాయి? ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్లో వచ్చింది. సో మొత్తం అయిపోయింది. ఇక ఫైనల్గా మనకి మిగిలిపోయినాయి ఏంటి? 25 క్వశ్చన్స్. ఓకేనా? దీన్ని మనం నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుంటే నేను చెప్పినట్టుగా అన్నిటినీ కవర్ చేసిన వ్యక్తిని అవుతాను. మొత్తం 101 ఇంటూ 25 సైన్స్ క్వశ్చన్లు, 2525 క్వశ్చన్స్. ఇప్పటి వరకు నేను మాట్లాడింది 2500 క్వశ్చన్లు మాట్లాడాను. మిగిలిపోయినవి ఏంటి? 25 క్వశ్చన్లు. అదే డిసీజెస్ అండ్ హెల్త్కి సంబంధించి బయాలజీలో మిగిలిపోయిన సెక్షన్ అనమాట. 25 క్వశ్చన్సే కాబట్టి నెక్స్ట్ వీడియో ఒక చిన్నది చేసి దాన్ని రిలీజ్ చేస్తాను. ఓకేనమ్మా? సో నేనైతే నా వైపుగా ఎంత కష్టమైనా సరే త్వరగా కూర్చొని అర్ధరాత్రులైనా సరే కూర్చొని అన్ని వీడియోస్ చేశాను. ఎందుకు చేశాను? ఇన్ని క్వశ్చన్స్ని మీరు చూస్తే ఈ క్వశ్చన్స్ వస్తాయి అనేది కొంతవరకు రైటు. ఇలాంటి క్వశ్చన్స్ని పోలిన క్వశ్చన్స్ రావచ్చు. సో ఎలా వచ్చినా సరే ఒక ఇన్విజిలేటర్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ని ఎలా రాశాడు, ఎలా ఫ్రేమ్ చేశాడు, ఎలా అడుగుతున్నాడు, ఏ వొకాబులరీ, ఏ పద్ధతి, ఈ పదాలన్నీ మనకు తెలియాలి. కాబట్టి ఒక్కసారైనా వీటిని మీరు చూడాలి. ఓకేనా? నేనేదో ఇవే వస్తాయి కాబట్టి బట్టి పట్టుకుని వెళ్ళండి అనే ఉద్దేశంతో చెప్పట్లా. ఆ ఉద్దేశమే నాకు కాదు. ఎలా అడుగుతున్నాడో మనం తెలుసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనం ఎలా అడిగినా పెట్టగలం. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను. దీనికోసం కమిట్మెంట్గా, కన్సిస్టెన్సీగా నేను పెట్టుకొని ఫిజిక్స్ అవగొట్టాను, కెమిస్ట్రీ అవగొట్టాను, ఇప్పుడు బయాలజీ చివరికి వచ్చాం. సో లాస్ట్ 25 క్వశ్చన్స్ కూడా మాట్లాడుకుంటే నేను నా బాధ్యతను నిర్వహించిన వాళ్ళని అవుతాను. మరి మీరు ఎంతవరకు? చూడటం బాధ్యత కాదు, సార్ చూసేసాను అనేది కాదు. మీరందరూ చూడటంతోనే సరిపోదు. చూసిన మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి క్వశ్చన్ని ఆలోచించి, అర్థమైందా, తడబడకుండా ఎగ్జామ్లో చాలా కాన్ఫిడెంట్గా మీరు పెట్టాలి. అది నేను మీ నుంచి కోరుకుంటుంది. అది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద ఫైనల్ వీడియో కాబట్టి అక్కడ చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.